హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ప్రిజం. ఓకే అమ్మ, యాక్చువల్గా అయితే రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేసెస్ చెప్పాలి. అయితే నేను ప్రిజం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా అమ్మ. ప్రిజం కంప్లీట్ చేసిన తర్వాత రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేసెస్, లెన్సెస్, ఈ రెండింటికి కొంచెం దగ్గర రిలేషన్ ఉంటుంది. ఆ రెండు కలిపి చెప్తా అమ్మ, ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూటీ ఉంటుంది. సో ఫస్ట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అమ్మ, ప్రిజం అయిన తర్వాత దానికి వెళ్దాం. ఓకేనా? వాట్ ఈజ్ ఎ ప్రిజం? ప్రిజం అంటే ఏంటో చూడండి. మీరు ల్యాబ్లో చూసిన ప్రిజం ఈ విధంగా ఉంటుంది. ఒక 3 డైమెన్షనల్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాము. ఒక 3 డైమెన్షనల్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నా చూడండి. మీరు ల్యాబ్లో చూసిన ప్రిజం ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? అంతేనమ్మా, ఇంతేనా? ఇలాగే ఉంటుంది. కొంచెం సరిగ్గా డ్రా చేస్తా ఆగండి. ఒక ట్రయాంగిల్, ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్ డ్రా చేసి ఇది ఉన్నాం. ఈ విధంగా ఉంటుంది. 3 డైమెన్షనల్లో చూస్తే కనుక ఈ విధంగా ఉంటుంది ప్రిజం. ఓకే అమ్మా, ఇప్పుడు చూడండి అమ్మా, ఒక సర్ఫేస్ దీంట్లో ఇది ఒక 3 డైమెన్షనల్ ఫిగర్ అమ్మ. ఆలోచించుకోండి, ఇలాగా అజ్యూమ్ చేసుకోండి. దీంట్లో ఇటువైపు సర్ఫేస్, ఒక సర్ఫేస్ని నేను కొంచెం రఫ్గా చేస్తున్నాను, దాన్నే నేను బేస్ అంటా అమ్మ. ఓకేనా? ఒకవైపు సర్ఫేస్ని నేను రఫ్గా చేస్తున్నాను, దాన్నే నేను ఏమంటున్నా, బేస్ అంట. ఓకే, ఇటువైపు ఒకటి చూడమ్మా. ఇటువైపు ఒక సర్ఫేస్, ఇటువైపు ఒక సర్ఫేస్ ఉంది. ఇదొక సర్ఫేస్, దీని వెనకాల ఇంకో సర్ఫేస్ ఉంది, ఇదో సర్ఫేస్. ఈ రెండు సర్ఫేసెస్ని నేను రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అంట. ఆ రెండు సర్ఫేసెస్ని నేను ఏమంటామా, రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అంటే వీటి మీద లైట్ పడినప్పుడు రిఫ్రాక్ట్ అవుతుంది అనమాట. రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అంటున్నా వాటిని. ఈ రెండు సర్ఫేసెస్ని జాయిన్ చేసే ఇది ఉంది కదా, పైన ఒక ఎడ్జ్ ఉంది కదమ్మా, దీన్ని నేను రిఫ్రాక్టింగ్ ఎడ్జ్ అంట. రిఫ్రాక్టింగ్ ఎడ్జ్. ఓకే, ఈ మధ్యలో ఏరియాని మనం ప్రిన్సిపల్ సెక్షన్ అంటాము. మధ్యలో ఏరియాని ఏమంటాం మనం, ప్రిన్సిపల్ సెక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా నిలబెట్టామనుకోండి, లేదా అటువైపు నుంచి చూసామనుకోండి, ఇటువైపు నుంచి, ఇది బేస్, ఇది ఓకే, ఇది బేస్ అమ్మ. బేస్ కొంచెం రఫ్ సర్ఫేస్ ఉంటుంది, మిగిలినన్ని స్మూత్ సర్ఫేసెస్ ఉంటాయి. దీన్ని నేను అటువైపు నుంచి చూసాను అనుకోండి, వెనకాల నుంచి, మీ 3 డైమెన్షనల్ అజ్యూమ్ చేసుకోగలుగుతున్నారు. ఇదిగోండి ఇదే, అంటే ఇది ఇలా ఉంది, ఈ పైన ఇలా షార్ప్గా ఉందనుకోండి. ఓకే, అంటే ఇలా చూద్దాం అమ్మ. ప్రిజం అంటే ఈ విధంగా చెప్తా. ఇదిగోండి ఇలా ఉంటుంది ప్రిజం. ఇదిగోండి ఇలా ఖాళీ ఉండదు అమ్మా. అదే ఇది ఇటువైపు సర్ఫేస్ ఉంది కదా, ఈ ముందు సర్ఫేస్, దాన్ని రఫ్గా చేశాను, దాన్నే నేను ఏమన్నామా, బేస్ అన్నా. ఈ సర్ఫేస్, ఈ రెండు సర్ఫేస్లు చూడమ్మా, ఇదొకటి. ఆ రెండు సర్ఫేసెస్ని నేను ఏమంటా, రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అంట. అక్కడ చూడండి అమ్మా. ఓకే, ఈ రెండు సర్ఫేస్, ఈ సర్ఫేస్ ఏమంటా నేను, రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అంట. పైన ఎడ్జ్ ఉంది కదా, ఇది ఇలాగే 365 days 2017 ఉంది కదమ్మా డైరీ ఇది. ఓకే, దాన్ని నేను ఏమంటా, రిఫ్రాక్టింగ్ ఎడ్జ్ అంట. అర్థమైందమ్మా? రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అంటే ఇదొక సర్ఫేస్, వెనకాల సర్ఫేస్, ముందు సర్ఫేసెస్, ఇంకోటి వెనకాల సర్ఫేస్. ఓకే, ఇదొక సర్ఫేస్, రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. ఈ పైన గీత ఉంది కదా, ఆ గీత ఏంటి, రిఫ్రాక్టింగ్ ఎడ్జ్. ఇది పైన గీత రిఫ్రాక్టింగ్ ఎడ్జ్. దీంట్లో ఒక వైపు ఏమో మనం కొంచెం రఫ్గా చేస్తాం, దాన్ని మనం బేస్ అంటాం. ఓకేనా? సో అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, అయితే ప్రిజం అంటే ఇలాగే ఉండాల్సిన నెసెసిటీ లేదమ్మా. ప్రిజం అంటే ఇదే విధంగా ఉండాల్సిన నెసెసిటీ లేదు, ఇలా కూడా ఉండొచ్చు ప్రిజం. ఇది కూడా ప్రిజమే, ఈ షేప్లో కూడా ఉండొచ్చు ప్రిజం. ఓకేనా? దీని పైనుంచి కనుక చూసాం అనుకోండి, ఇలా కనపడుతుంది. దీన్ని ఇలా తిప్పి పెట్టి పైనుంచి చూసాం అనుకోండి అమ్మ, ఇలా కనపడుతుంది కదా. ఈ మధ్యలో ఏరియాని ప్రిన్సిపల్ సెక్షన్ అంటాం. ప్రిన్సిపల్ సెక్షన్, ఈ మధ్యలో ఏరియాని ప్రిన్సిపల్ సెక్షన్ అంటాం. ఓకేనా? సో ప్రిజం ఇలాగే ఉండాల్సిన నెసెసిటీ లేదు. ఇది ట్రయాంగులర్ ప్రిజం, ఇలా కూడా ఉండొచ్చు.
క్యూబ్ షేప్లోనో రెక్టాంగులర్ షేప్లోనో 3 డైమెన్షనల్ ఫిగర్ ఇలా కూడా ఉండొచ్చు. ఓకే అమ్మా. అయితే ఈ లోపల ఉండే మీడియం మాత్రం మొత్తం ఒకటే అనమాట. ఓకే, ఈ బాడీ లోపల ఉన్న మీడియం మొత్తం ఏంటమ్మా ఒకటే మెటీరియల్తో చేసింది. ఓకే, ఇది కూడా అంతే, ఒకటే మెటీరియల్తో చేసింది. దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్ అయినా ఉండొచ్చు. ఓకే, దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్ అయినా ఉండొచ్చు అమ్మా. అర్థమవుతుంది కదా? ఈ సర్ఫేసెస్ అన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్ అయినా ఉండొచ్చు. ఓకే, ఈ కేసులో 1 2 3 4 5 6 1 2 3 4 5 సర్ఫేసెస్ ఉన్నాయి. ఈ కేసులో 1 2 3 4 5 6 సర్ఫేసెస్ ఉన్నాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్ అయినా ఉండొచ్చు అమ్మా. ఓకే, సో అటువంటి ఒక అరేంజ్మెంట్, పైగా లోపల మెటీరియల్ ఏముండాలి, మెటీరియల్ మొత్తం ఒకటే అయి ఉండాలి. అటువంటి అరేంజ్మెంట్నే మనం ఏమంటాం అమ్మా, ప్రిజం అంటాం. అయితే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ రే ఇలా ఎంటర్ అయింది అనుకోండి అమ్మా. లైట్ రే ఇలా ఎంటర్ అయింది అనుకోండి, ఇది ప్రిన్సిపల్ సెక్షన్. ఇది లైట్ రే ఇలా ఎంటర్ అయింది అనుకోండి, ఇది ఎయిర్ అనుకుందాం, ఇది సమ్ మెటీరియల్ మ్యూ అనే మెటీరియల్ ఉందనుకుందాం, మళ్ళీ ఇటువైపు ఎయిర్ ఉందనుకుందాం. లైట్ రే కనుక ఇలా ఎంటర్ అయితే దీంట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందో రిఫ్రాక్షన్ జరుగుతుంది, అంతేనా? ఇది నార్మల్ అయితే టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అవుతుంది. టువర్డ్స్ ది నార్మల్ బెండ్ ఇక్కడ ఎక్కడో పడుతుంది, మళ్ళీ ఇక్కడ నార్మల్ ఉంటుంది, ఈసారి అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుంది. ఈ రెండు సర్ఫేసెస్ ఏమవుతాయమ్మా, రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. అంటే ఇది దీని వెనకాలది, దీన్ని మనం ఇలా తిప్పి పైనుంచి వస్తున్నాం. ఓకేనా? ఈ రెండు సర్ఫేసెస్ ఏమవుతాయి, ఇది దీని వెనకాలది, రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. ఈ రెండు సర్ఫేసెస్ ఏమవుతాయమ్మా, రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. దీన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అన్నా మ్యూ అన్న. ఈ లోపల మెటీరియల్ మొత్తం మ్యూనే. ఓకే, చాలా యూనిఫామ్గా హోమోజీనియస్ మీడియం అంటాం. లేదంటే హోమోజీనియస్ మీడియం అంటే ఏంటి, సింగిల్ మీడియం అని. ఈ లోపల ఉండేదంతా ఒకటే మీడియం, డిఫరెంట్ మీడియంస్ ఉండవు. ఈ లోపలంతా మ్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అటువంటి అరేంజ్మెంట్నే మనం ప్రిజం అంటాం. ఇక్కడ చూసారా, ఈ సర్ఫేస్ రిఫ్రాక్ట్ చేస్తుంది లైట్ రేని, ఈ సర్ఫేస్ కూడా రిఫ్రాక్ట్ చేస్తుంది. ఆ రెండు సర్ఫేసెస్ని మనం ఏమంటాం, మనం రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. ఓకే, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది కదమ్మా, యాంగిల్. ఇక్కడ ఒక యాంగిల్ ఉంది ఏ, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది బి, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది సి. ఏబిసి అని 3 యాంగిల్స్ ఉన్నాయి. మీకు ఈ ప్రిజం టాపిక్లో యాంగిల్ ఆఫ్ ప్రిజం అని ఒక పదం ఎక్కువగా వినపడుతుంది. యాంగిల్ ఆఫ్ ప్రిజం, ఆర్ కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఏపెక్స్ యాంగిల్ అని కూడా ఇస్తాడు, ఆర్ రిఫ్రాక్టింగ్ యాంగిల్ అని ఇస్తాడమ్మా. కొన్ని టెక్స్ట్ బుక్స్లో రిఫ్రాక్టింగ్ యాంగిల్ అని కూడా ఇస్తాడు. ఇదేంటి, ఇక్కడ మరి 3 యాంగిల్స్ ఉన్నాయి, అన్నీ ఈక్వల్ ఉండాల్సిన నెసిటీ లేదు కదా, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవ్వాల్సిన నెసిటీ లేదు కదా, డిఫరెంట్ ఉండొచ్చు. ఇక్కడేమో యాంగిల్ ఏ అన్న, ఇక్కడ యాంగిల్ బి అన్న, ఇక్కడ యాంగిల్ సి అన్న. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటే ఏంటి, ఏది తీసుకోవాలి నేను, ఈ మూడాట్లో ఏది తీసుకోవాలి, అదొక డైల్మా ఉందమ్మా. యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటే ఏం తీసుకోవాలి నేను ఇక్కడ. ఓకే, సరే, అది కూడా చెప్తా వినండి అమ్మ. ఇదిగోండి, ఇది ఒక ప్రిజం. ఇక్కడ యాంగిల్ 80 degrees అనుకుందాం. ఓకే, ఇక్కడ యాంగిల్ 40 degrees అనుకుందామా. 80 + 40 ఎంత అయిందమ్మా, 120. కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది, 60 degrees. ఈ యాంగిల్ ఏమవుతుంది, 60 degrees. ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా, 60 degrees. ఓకే, సరే, ఇప్పుడు ఒక లైట్ రే ఇలా వచ్చింది, దీని మీద పడిన తర్వాత ఇలా రిఫ్రాక్ట్ అయ్యి ఈ సర్ఫేస్ మీద పడింది. ఈ సర్ఫేస్ మీద పడిన తర్వాత మళ్ళీ రిఫ్రాక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోయింది. ఇప్పుడు రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ ఏమమ్మా ఇందులో, ఇదొకటి. ఈ లైట్ రేని రిఫ్రాక్ట్ చేస్తున్న సర్ఫేసెస్ ఏంటి, ఇదొకటి. ఈ రెండు సర్ఫేసెస్. ఆ రెండు సర్ఫేసెస్ ఎంత యాంగిల్లో ఉన్నాయి, 80 degrees యాంగిల్లో ఉన్నాయి. ఈ రెండు సర్ఫేసెస్ ఎంత యాంగిల్లో ఉన్నాయమ్మా, 80 degrees యాంగిల్లో ఉన్నాయి. కాబట్టి యాంగిల్ ఆఫ్ ప్రిజం ఈ కేసులో 80 degrees, ఈ కేసులో 80 degrees. ఓకే, అలా కాకుండా సేమ్ ట్రయాంగిల్ అమ్మ. ఇది 80, ఇది 40, ఇది 60. కనపడుతుందా ట్రయాంగిల్ కింద? సేమ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈసారి లైట్ రే వచ్చి ఇలా పడింది అనుకుందాం, ఇలా రిఫ్రాక్ట్ అయ్యి ఇలా వచ్చింది అనుకుందాం. ఇలాగే రావాల్సిన నెసిటీ ఉంది, ఇలా కూడా రావచ్చు కదా. ఓకే, ఇలా కూడా రావచ్చు కదా. ఓకే, ఇప్పుడు రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ ఈ రెండు. ఈ కేసులో యాంగిల్ ఆఫ్ ప్రిజం ఏమవుతుంది, 40 degrees.
ఈ కేసులో యాంగిల్ ఆఫ్ ప్రిజం ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 40 degrees. ఓకే, ఇది ప్రిజం గురించి బేసిక్స్ అమ్మ, బేసిక్ టెర్మినాలజీ ఇదంతా ఇక్కడ చెప్పేసా. ఓకే అమ్మ, ఇదంతా ప్రిజం గురించి, ప్రిజంకి సంబంధించిన బేసిక్ టెర్మినాలజీ మొత్తం అంతా ఇక్కడ కవర్ చేస్తాం, మ్యాక్సిమం కవర్ చేస్తాం. ఓకే, ప్రిజం అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ఎ హోమోజీనియస్ మీడియం సరౌండెడ్ బై నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్. రాద్దామా, ఇక్కడ రాద్దాం, డెఫినేషన్ రాద్దాం. ప్రిజం డెఫినేషన్, ప్రిజం డెఫినేషన్ పైన కనబడుతుందమ్మా, అది బ్లాక్ పెన్తో రాస్తున్నాను చూడండి. ప్రిజం డెఫినేషన్, ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ మీడియం. ఓకే అమ్మా, ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ ట్రాన్స్పరెంట్ అండ్ రిఫ్రాక్టింగ్ మీడియం అని రాద్దాం. ఓకేనా, ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్, ఇంకా ట్రాన్స్పరెంట్ మీడియం అయి ఉండాలి, అంతే కదమ్మా, ట్రాన్స్పరెంట్ మీడియం అయి ఉండాలి కదా, ట్రాన్స్పరెంట్ అండ్ రిఫ్రాక్టింగ్ మీడియం. ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ ట్రాన్స్పరెంట్ అండ్ రిఫ్రాక్టింగ్ మీడియం సరౌండెడ్ బై ఎన్ని సర్ఫేసెస్ అమ్మా? సరౌండెడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్, సరౌండెడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్, ఎనీ నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్. ఓకే, whose refracting surfaces అంటే ఇవమ్మ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. జస్ట్ డెఫినేషన్ రాస్తున్నా, రఫ్గా డెఫినేషన్ రాస్తున్నా. ఇట్ ఈస్ ఎ హోమోజీనియస్ ట్రాన్స్పరెంట్ అండ్ రిఫ్రాక్టింగ్ మీడియం సరౌండెడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్. ఇదైనా కావచ్చు, సరౌండెడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్. ఓకే, whose refracting surfaces are making some angle. ఎలా రాయచ్చమ్మా డెఫినేషన్? ఏమైనా తప్పు ఉందని చూడండి ఇందులో, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ మీడియం. ఇది ఎటువంటి మీడియం అమ్మా? హోమోజీనియస్ అంటే లోపలంతా ఒకటే రకమైన మీడియం ఉంటుంది. ఇంకెటువంటి మీడియం? ట్రాన్స్పరెంట్ మీడియం. ఇంకెటువంటి మీడియం అమ్మా? ట్రాన్స్పరెంట్ మీడియం. ఇంకా రిఫ్రాక్టింగ్ మీడియం. హోమోజీనియస్, ట్రాన్స్పరెంట్ అండ్ రిఫ్రాక్టింగ్ మీడియం సరౌండెడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్. ఇది ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి, సారీ ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ సర్ఫేస్తో అయినా సరౌండ్ కావచ్చు. అండ్ హూజ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ ఆర్ మేకింగ్ సమ్ యాంగిల్. రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ ఏం చేస్తున్నాయి? ఇక్కడ కొంత యాంగిల్ చేస్తున్నాయి. ఇక్కడ కూడా అంతే, ఇదొక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, ఇదొక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, ఆ రెండు కొంత యాంగిల్ చేస్తున్నాయి. హూజ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ ఆర్ మేకింగ్ సమ్ యాంగిల్. అర్థమైందమ్మా? ఓకే, అర్థమవుతుంది కదా, రైట్. సో ఇటువంటి అరేంజ్మెంట్నే మనం ప్రిజం అంటాం. ఓకే, మిగిలిందంతా నేను చెప్పాను. ఇది ఒక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, ఇది ఒక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అయితే ఆ రెండింటిని కనెక్ట్ చేసేది రిఫ్రాక్టింగ్ ఎడ్జ్ అవుతుంది. ఒకవైపు కొంచెం రఫ్గా చేసి ఉంచుతాం అమ్మ, దాన్ని మనం బేస్ అంటాం. ప్రిజంలో ఒక ఫేస్ని రఫ్గా చేసి ఉంచుతాం, ఇదిగోండి ఈ కేసులో ఇది దాన్ని మనం ఏమంటాం అమ్మ? బేస్ అంటాం. ఇదిగోండి మధ్యలో ఉండే ఏరియాని మనం ప్రిన్సిపల్ సెక్షన్ అంటాం. మధ్యలో ఉండే ఏరియాని ప్రిన్సిపల్ సెక్షన్ అంటాం. యాంగిల్ ఆఫ్ ది ప్రిజం అంటే ఏంటి? ఇదిగోండి లైట్ రే ఎలా వెళ్ళింది, ఇలా రిఫ్రాక్ట్ అయింది, ఇలా వచ్చింది. ఈ రెండు రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత, దాన్ని మనం యాంగిల్ ఆఫ్ ప్రిజం, లేదంటే ఏపెక్స్ యాంగిల్, లేదంటే రిఫ్రాక్టింగ్ యాంగిల్ అని కూడా అంటారమ్మ. కొన్ని టెక్స్ట్ బుక్స్లో రిఫ్రాక్టింగ్ యాంగిల్ అని కూడా వస్తుంది. అలా కాకుండా ఈ రెండు సర్ఫేసెస్ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అనుకోండి. ఇలాగ ఈ కేసులో ఈ లైట్ రేకి యాంగిల్ ఆఫ్ ప్రిజం ఎంత అంటే 40 degrees అని తీసుకోవాలి. ఈ లైట్ రేకి యాంగిల్ ఆఫ్ ప్రిజం ఎంత అంటే 80 degrees తీసుకోవాలి. మధ్య జాగ్రత్తగా చూసుకోవాలి, లైట్ రే ఎటు నుంచి ఎటు వెళ్తుంది అది కూడా చూసుకోవాలి. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి అమ్మ అది అక్కడ వరకు. నెక్స్ట్ చూడండి. సరే, ఇప్పుడు మనం తీసుకునే అన్ని ట్రయాంగులర్ ప్రిజమ్సే. ఓకే, మన సిలబస్లో ఉన్నది ట్రయాంగులర్ ప్రిజమే అమ్మ. మన ల్యాబ్లో ఉండేది కూడా ట్రయాంగులర్ ప్రిజమే. మీరు ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తారు. మన ల్యాబ్లో ఉండేది కూడా ట్రయాంగులర్ ప్రిజమే. చూడండి, ట్రయాంగులర్ ప్రిజం ఇప్పుడు డ్రా చేస్తుంది. ఇది ట్రయాంగులర్ ప్రిజం, ఇది ట్రయాంగులర్ ప్రిజం. ఓకే, ఒక లైట్ రే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్తా వినండి జాగ్రత్తగా. ఇది నార్మల్ అనుకోండి, ఈ పాయింట్ దగ్గర ఇది నార్మల్ అనుకోండి. ఒక లైట్ రే వచ్చి ఈ పాయింట్ దగ్గర ఇలా పడింది అనుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈ ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకోండి. ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకోండి.
ఈ యాంగిల్ ఐ అనుకుందాం. అదేంటమ్మా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఒక లైట్ రే వచ్చి ఇలా పడింది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే, ఇది ఎయిర్ అనుకోండి, ఇటువైపు ఎయిరే ఉంది, ఎయిర్ అనుకోండి. ఇప్పుడు ఈ లైట్ రే ఇటు బెండ్ అయింది అనుకుందాం. యాక్చువల్గా ఇది ఎలా వెళ్ళిపోవాలి, టువర్డ్స్ ది నార్మల్ ఇలా బెండ్ అయింది అనుకుందాం. టువర్డ్స్ ది నార్మల్ ఈ రకంగా బెండ్ అయింది అనుకుందాం. ఓకేనా, ఈ యాంగిల్ మనం R1 అనుకుందాం అమ్మా. ఈ యాంగిల్ ఏమనుకుంటున్నాను, R1. నెక్స్ట్ చూడండి, నేను ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ లైన్, ఈ రే, రిఫ్రాక్ట్ అయిన రే మళ్ళీ ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది కదా. ఆ యాంగిల్ నేను R2 అనుకుంటా. ఆ యాంగిల్ నేను ఏమనుకుంటున్నా, R2. ఇప్పుడు ఇది మీడియంలోంచి ఎయిర్లోకి వస్తుంది, అంటే డెన్సర్ మీడియంలోంచి రేరర్ మీడియంలోకి వస్తుంది కాబట్టి అవే ఫ్రమ్ ది నార్మల్ ఇలా బెండ్ అవుతుంది. ఈ యాంగిల్ నేను ఈ అనుకుంటా. ఈ యాంగిల్ నేను ఏమనుకుంటున్నా అమ్మా, ఈ. ఒకసారి జాగ్రత్త చూడండి మళ్ళీ. ఒక లైట్ రే వచ్చి ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే అమ్మా, ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది. తర్వాత R1 అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయింది, టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అయింది. ఎందుకు, రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంలోకి వెళ్తుంది కాబట్టి టువర్డ్స్ ది నార్మల్ బెండ్ అయింది. తర్వాత డెన్సర్ మీడియంలోంచి రేరర్ మీడియంలోకి ఇక్కడ వెళ్తుంది కాబట్టి ఇక్కడ R2 అనే యాంగిల్తో పడింది అనుకున్నాం. ఇది అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ అనే యాంగిల్తో బయటకు వచ్చింది అంటున్నా. ఈ అనే యాంగిల్ తోటి బయటకు వచ్చింది అంటున్నా. ఓకే, దీన్ని నేను ఏమంటా, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంట. యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఒక క్వశ్చన్ అడుగుతామా, తర్వాత మీకు అది రెక్టిఫై అవుతుంది, ఆ డౌట్ అనేది రెక్టిఫై అవుతుంది. ఒకసారి చూడండి, ఇటువైపు ఎయిర్ ఉంది, ఇటువైపు కూడా ఎయిర్ ఉంది, మధ్యలో ఒక మీడియం ఉంది. ఇటువైపు ఒక ఎయిర్ ఉంది, ఇటు కూడా ఎయిరే ఉంది, మధ్యలో మీడియం ఉంది. ఓకే, మధ్యలో మీడియం ఉంది. ఇప్పుడు అటువంటి కేసెస్లో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటయ్యా అంటే చూడండి, ఒక గ్లాస్ ల్యాబ్ ఇలా ఉందమ్మా, లేదంటే 2-3 గ్లాస్ ల్యాబ్లు ఇలా ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకు మనం ప్రీవియస్ వీడియోస్లో చూసిన కేసెస్, ఇటువైపు ఎయిరే, ఇటువైపు కూడా ఎయిరే ఉంది, అంటే రెండు వైపులా సేమ్ మీడియం ఉంది అనుకోండి. ఓకే, అటువంటి కేసెస్లో ఎంత యాంగిల్తో అయితే లైట్ రే పడుతుందో, ఓకే, ఎంత యాంగిల్తో అయితే లైట్ రే పడుతుందో అంతే యాంగిల్తో లైట్ రే ఎమర్జ్ అవుతుంది కూడా బయటికి. ఇలా నెంబర్ ఆఫ్ మీడియంస్ ఉన్న అదే జరిగింది గ్లాస్ ల్యాబ్స్ కేసులో. అమ్మ, గ్లాస్ ల్యాబ్స్ మనం చూసాం కదా, గ్లాస్ ల్యాబ్స్ కేసులోని మనం చెప్పుకున్నాం కూడా పాయింట్, ఎంత యాంగిల్తో అయితే లైట్ రే ఇన్సిడెంట్ అవుతుందో అంతే యాంగిల్తో లైట్ రే ఇమర్జ్ అవుతుంది. ఎప్పుడు, రెండు వైపులా ఎయిర్ ఉన్నప్పుడు, రెండు వైపులా మీడియం ఒకటే ఉన్నప్పుడు. ఈ గ్లాస్ ల్యాబ్ లేదంటే ఏదో ఒక మీడియం తీసుకోండి మధ్యలో, ఈ పర్టికులర్ మీడియంకి ఇటువైపు సేమ్ మీడియం ఉంటే ఎంత యాంగిల్తో అయితే లైట్ ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో లైట్ బయటకు వస్తుంది. మధ్యలో ఎన్ని మీడియంస్ ఉన్నా అదే జరుగుతుంది ఇటువంటి కేసెస్లో. మరి అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా జరుగుతుంది అంటారా? ఓకే అమ్మా, సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా జరుగుతుంది అంటారా? చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక మీడియం, హోమోజీనియస్ మీడియం. ఇక్కడ ఎయిర్ ఉంది, ఇక్కడ కూడా ఎయిర్ ఉంది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ అన్నా, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఈ అన్నా. ఇప్పుడు వరకు మనం చూసిన కేసెస్లోనే అక్కడ చెప్పా కూడా, బోత్ సైడ్ సేమ్ మీడియం కనుకుంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అవుతుంది అని ఆ కేసెస్లో చెప్పాము. మరి సేమ్ స్టేట్మెంట్, నేను అప్పుడు చెప్పిన స్టేట్మెంట్ ఈ కేసులో కూడా కరెక్ట్ అవుతుందా? చూద్దాం, కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా? సరే, ఫస్ట్ అయితే ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ చెప్పుకోవాలమ్మా. చూడండి, దీన్ని నేను ఇలా ఎక్స్టెండ్ చేస్తా, ఈ రెండు కూడా ఇలా ఎక్స్టెండ్ చేస్తారా జాయిన్ అయ్యేటట్టు. వీటికి కొన్ని పేర్లు ఇద్దామమ్మా. ఇది ఏ అనుకుంటా, ఇది బి అనుకుంటా, ఇది సి అనుకుంటా. ఈ పాయింట్ని మనం ఎం అనుకుందాం, ఈ పాయింట్ని ఎన్ అనుకుందాం. ఈ పర్టికులర్ పాయింట్ని ఎం అనుకుందాం, ఈ పర్టికులర్ పాయింట్ని ఎన్ అనుకుందాం. ఓకేనా? ఓకే అమ్మా, సరేనా? ఈ పాయింట్ కూడా ఏదైనా పేరు ఇద్దాం, పి ఇద్దాం. ఈ పాయింట్కి పేరు పి అని ఇద్దాం. ఇక్కడ యాంగిల్ తీటా అనుకుందాం. ఓకే, ఇక్కడ యాంగిల్ ఏమనుకుందాం, తీటా. ఇక్కడ యాంగిల్ ఏమిటి, ఏ. ఓకేనా? సరే, చూడండి, ఇన్సిడెంట్ యాంగిల్ ఒరిజినల్ డైరెక్షన్ చెప్పండి నాకు. ఇన్సిడెంట్ యాంగిల్ ఒరిజినల్ డైరెక్షన్ ఇదిగోండి. ఇన్సిడెంట్ యాంగిల్ కదా, ఇన్సిడెంట్ రే ఒరిజినల్ డైరెక్షన్ ఏంటమ్మా? ఇది డింగ్ 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 బ్లూ పెన్తో డ్రా చేస్తున్నాను.
కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాను, జాగ్రత్తగా చూడండి అమ్మా. ఓకే, ఇన్సిడెంట్ రే ఒరిజినల్ డైరెక్షన్ ఇది, ఫైనల్గా ఎమర్జ్ అయిన రే డైరెక్షన్ ఇది, అంతేనా? ఫైనల్గా ఎమర్జ్ అయిన రే ఇలా వచ్చింది అమ్మా. ఇన్సిడెంట్ అయిన రే ఒరిజినల్ డైరెక్షన్ ఇది, ఒరిజినల్ డైరెక్షన్ ఇలాగా బ్లూ పెన్తో డ్రా చేశాను. తర్వాత రిఫ్రాక్ట్ అయింది అనుకోండి, యాక్చువల్గా ఒరిజినల్ డైరెక్షన్ ఇది, లేకపోతే ఎలా వెళ్తుంది, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ బయటకు వస్తున్న రే, బయటకి ఎమర్జెంట్ రే ఎలా వస్తుంది, దాన్ని కూడా కొంచెం ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేశాను. ఓకే అమ్మా, ఎక్స్టెండ్ చేశాను. అయితే ఈ ఇన్సిడెంట్ రేకి ఎమర్జెంట్ రేకి ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది కదా, మధ్యలో ఒక యాంగిల్, దీన్నే నేను డెల్టా అంట, యాంగిల్ ఆఫ్ డీవియేషన్. దానికి ఒక పేరు పెట్టాము, ఏంటిది? యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఆ యాంగిల్నే డెల్టా అంటాం. ఆ యాంగిల్ ఏంటమ్మా? యాంగిల్ ఆఫ్ అమ్మా. దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈక్వల్ అవుతుందా లేదా అని తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ఏమో మనకు తెలియదు, అందుకని దీన్ని ఐ అన్నా దాన్ని ఈ అన్నా. ఓకే, అవుతుందా లేదా నాకు తెలియదు, అందుకే ఒకటి ఐ అన్నాను, ఒకటి ఈ అన్నా. సరే, ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఇలా వెళ్తుంది, యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్ రే ఇలా బయటకు వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో యాంగిల్నే డెల్టా, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం. అంటే ఒరిజినల్ ఏమో ఇలా ఉండాలి, ఫైనల్ రే ఎలా ఉంది, ఈ రెండింటికి మధ్యలో యాంగిలే ఏమవుతుందమ్మా? యాంగిల్ ఆఫ్ డీవియేషన్. అంతే కదా? రైట్. ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా. ఏ ట్రయాంగిల్ చూస్తారు మీరు? ఈ ట్రయాంగిల్ చూడండి. బ్లూ లైన్తో డ్రా చేశా కదా ట్రయాంగిల్. బ్లూ లైన్ ఇది, ఈ లైన్ ఇది చూడండి. దీనికి ఒక పేరు పెడదాం, పి అంటే ఇది క్యూ పెడదాం. ట్రయాంగిల్ ఎంక్యూఎన్ చూడండి, ట్రయాంగిల్ ఎంక్యూఎన్. దీంట్లో ఈ యాంగిల్ ఏమవుతుంది చెప్పగలరా? దీంట్లో ఈ యాంగిల్ ఏమవుతుంది చెప్పగలరా? నేను చెప్తున్నాను. ఇదేమో I-R1 అవుతుంది. ఇక్కడ కనపట్టలేదు, ఎక్కడ రాయినా ఇది, ఇలా బయట రాయినా I-R1 అవుతుంది. ఈ పర్టికులర్ యాంగిల్ ఎటు రాయను, ఇలా రాస్తా, I-R2. ఎందుకు చెప్పండి? చూడమ్మా, ఇవి రెండు స్ట్రైట్ లైన్స్, టింగ్. ఇదొక స్ట్రైట్, ఇది నార్మల్ అమ్మ, ఇది నార్మల్, ఇది ఇన్సిడెంట్ రే. ఓకే, ఇదొక లైన్, ఇదొక లైన్. ఇది ఐ అయితే ఆటోమేటిక్ ఇది కూడా ఐ అవుతుంది కదా, అదే ఇక్కడ రాస్తుంది. ఇది ఐ అయితే ఈ టోటల్ యాంగిల్ కూడా ఏమవుతుందమ్మా? ఐ అవుతుంది. ఆ టోటల్ యాంగిల్లో R1 అనే యాంగిల్ తీసేసాం మనం. తీసేస్తే ఇంకేం మిగులుతుంది? I-R1, అంతే కదా. ఈ టోటల్ యాంగిల్ ఐ అవ్వాలమ్మా. ఓకే, కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది? I-R1, అంతే. అలాగే ఇటు కూడా ఈ టోటల్ యాంగిల్ ఈ, కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది? సారీ, ఐ కదమ్మా, ఇది ఈ. ఈ టోటల్ యాంగిల్ ఈ టోటల్ యాంగిల్ ఈ, దాంట్లో R2 అనే యాంగిల్ తీసేస్తే ఈ చిన్న యాంగిల్ ఏమవుతుందమ్మా? చిన్న యాంగిల్, ఈ బ్లూ లైన్ దీంతో చేసే యాంగిల్ ఏమవుతుంది? E-R2. ఇదే ట్రయాంగిల్ చూడండి, బ్లూ లైన్తో గీసిన ట్రయాంగిలే చూడండి, ఏంటమ్మా? ట్రయాంగిల్ ఎంక్యూఎన్. ఈ ట్రయాంగిల్ ఎంక్యూఎన్లో ఈ డెల్టా అనేది ఎక్స్టర్నల్ యాంగిల్ కదమ్మా. ట్రయాంగిల్ ఎంక్యూఎన్లో డెల్టా అనేది ఏంటి? డెల్టా ఈజ్ ఎక్స్టర్నల్ యాంగిల్ అట్ ఎక్కడ? క్యూ దగ్గర ఎక్స్టర్నల్ యాంగిల్ ఎలా వెళ్ళింది? క్యూ దగ్గర ఎక్స్టర్నల్ యాంగిల్ సమ్ ఆఫ్ ది టూ ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్కి ఈక్వల్ అవుతుందా లేదా? ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ సమ్ ఆఫ్ ది టూ ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్ అవుతుందా లేదా? కాబట్టి నేను డెల్టా ఈక్వల్ టు చూడండి I-R1 ప్లస్ E-R2 అని రాయొచ్చా? I-R1 ప్లస్ E-R2 అని రాయొచ్చా, రాయకూడదా? డెల్టా ఈక్వల్ టు I-R1 ప్లస్ E-R2 అని రాయొచ్చా, రాయకూడదా? రాయొచ్చు. హ్యాపీగా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? చూడమ్మా, ఇది I-R1, ఇది E-R2, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదేమో ఎక్స్టర్నల్ యాంగిల్. సో ఎక్స్టర్నల్ యాంగిల్ ఈక్వల్ టు I-R1 ప్లస్ E-R2 ఖచ్చితంగా అవుతుంది. ఓకే, సో దీన్ని ఇలా రాస్తా, మాకు పాజిటివ్ అన్నీ ఇక్కడ రాస్తాను, I ప్లస్ ఈ రెండింటిలో మైనస్ కామన్ కాబట్టి మైనస్ కామన్ తీసి R1 ప్లస్ R2 అని రాయొచ్చు కదమ్మా. ఓకే, నెక్స్ట్. సో అక్కడతో ఆ స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ స్టోరీ చూడండి. నెక్స్ట్ స్టోరీ ఇప్పుడు క్వాడ్రిలేటరల్ AMPN. ఇది ఎన్, ఇక్కడ క్వాడ్రిలేటరల్ ఉంది చూడండి, AMPN.
క్వాడ్రిలేటరల్ ఏఎంపిఎన్ చూడండి అమ్మ ఒకసారి. అవన్నీ క్లియర్గా కనబడుతున్నాయి మీకు డయాగ్రామ్లో. జాగ్రత్తగా 1 by 1 రాసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? క్వాడ్రిలేటరల్ ఏఎంపిఎన్, ఏది ఏఎంపిఎన్. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఏమవుతుందమ్మా? సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఏమవుతుంది? 360 degrees. అంటే యాంగిల్ ఏ ప్లస్ ఇక్కడ యాంగిల్ ప్లస్ ఇక్కడ యాంగిల్ ప్లస్ ఇక్కడ యాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 360 degrees. ఇక్కడ యాంగిల్ ఎంతమ్మా? ఈ టోటల్ యాంగిల్ అంటే ఇది, దీంతో నార్మల్ చేసే యాంగిల్. ఇది క్వాడ్రిలేటరల్ అమ్మా. ఈ క్వాడ్రిలేటరల్ ఇదిగోండి, ఇది ఒక నార్మల్, ఇది ఒక సర్ఫేస్. కాబట్టి ఇక్కడ యాంగిల్ 90 degrees అవుతుంది కదా టోటల్ యాంగిల్. ఈ టోటల్ యాంగిల్ అమ్మా, ఈ క్వాడ్రిలేటరల్ లో ఈ టోటల్ యాంగిల్ 90 degrees అవుతుంది, ఎందుకంటే ఇది నార్మల్ కాబట్టి. అలాగే ఇది కూడా 90 degrees అవుతుంది. ఇదేమో తీటా, ఇది ఏ. సో 4 యాంగిల్స్ ఏంటి? ఏ ప్లస్ 90 ప్లస్ తీటా ప్లస్ 90 ఈక్వల్ టు 360 degrees ఏనా? ఏ ప్లస్ 90 ప్లస్ తీటా ప్లస్ 90, ఇది కూడా 90 అమ్మ టోటల్. నార్మల్తో చేసే యాంగిల్ ఇది నార్మల్, ఇది సర్ఫేస్. ఓకే అమ్మా. క్వాడ్రిలేటరల్ ఏఎంపిఎన్ అవి చూడండి. చూస్తే ఇదిగోండి, ఇది సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్ దేనికి ఈక్వల్ అవ్వాలి? 360 degrees ఈక్వల్ అవ్వాలి. దీని నుంచి ఏ ప్లస్ తీటా ఈక్వల్ టు 180 degrees వస్తుందమ్మా. 90 ప్లస్ 90 180, ఆ 180 అటు వెళ్తే -180 అవుతుంది. 360 మైనస్ 180 180. సో ఏ ప్లస్ తీటా ఈక్వల్ టు ఏమైంది? 180 degrees. ఇంకా ఈ ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ ఎంపిఎన్. ఈ చిన్ని ట్రయాంగిల్ అమ్మ. ఓకే, ఇక్కడ రాయినా ట్రయాంగిల్ ఎంపిఎన్. ట్రయాంగిల్ ఎంపిఎన్ నుంచి మనం ఏం రాయొచ్చు? సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ R1 ప్లస్ తీటా ప్లస్ R2 ఏమవుతుందమ్మా? 180 degrees. R1 ప్లస్ R2 ప్లస్ తీటా ఈక్వల్ ఏమవుతుంది? 180 degrees. R1 ప్లస్ R2 ప్లస్ తీటా ఈక్వల్ ఏమవుతుందమ్మా? 180 degrees. ఓకే, దీని నుంచి తీటా ఈక్వల్ ఏమవుతుంది? 180 మైనస్ R1 ప్లస్ R2. దాని నుంచి తీటా ఏమవుతుందమ్మా? 180 మైనస్ R1 ప్లస్ R2. అదే రాయన ఇక్కడ ఏ ప్లస్ తీటా బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏమైంది? 180 మైనస్ R1 ప్లస్ R2 విచ్ ఇస్ ఈక్వల్ టు 180 degrees. సారీ, ఇది కూడా మైనస్ అవుతుంది కదమ్మా, ఇది కూడా మైనస్ అవుతుంది కదా. ఓకే, తీటా ఇవన్నీ అటు పట్టుకెళ్తే -R1 -R2 అవుతుంది. సో 180 -R1 -R2. ఇక్కడ ప్లస్ 180 ఉంది, అటువైపు కూడా ప్లస్ 180 ఉంది. రెండింటిని క్యాన్సిల్ చేస్తున్నా. ఈ మైనస్లను అటు తీసుకుపోతే ప్లస్లు అవుతాయి. సో ఏ ఈక్వల్ టు R1 ప్లస్ R2. సో ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? R1 ప్లస్ R2. ఓకే, సో ఇక్కడ R1 ప్లస్ R2 బదులు ఏ పెట్టొచ్చా? ఈ వాల్యూని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో డెల్టా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? I ప్లస్ ఈ ప్లస్ కాదు మైనస్ ఏ రాయొచ్చు కదా. ఇక్కడ మైనస్ ఆఫ్ R1 ప్లస్ R2 ఏంటి? సో ఇదేంటమ్మా, ఇదేంటిది? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఫార్ములా I ప్లస్ ఈ మైనస్ ఏ. ఇంకా ఈ ఏ దేనికి ఈక్వల్ అవుతుంది? రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ సమ్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా? ఆ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అర్థమైందమ్మా? ఇది డెరివేషన్ అర్థమైంది కదా. జాగ్రత్తగా 1 by 1 స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ రండి. కొంచెం ఇక్కడ యాంగిల్స్ రాయడంలో కొంచెం ఇబ్బంది అయితే అయి ఉండొచ్చు, జాగ్రత్త చూసుకోండి అమ్మా. ఓకేనా? సో డెల్టా ఈక్వల్ టు I ప్లస్ ఈ మైనస్ ఏ, ఇక్కడేమో ఏ ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఈ 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఆ 2 ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి పాజ్ చేసి రాసుకోండి, పాజ్ చేసి రాయండి అమ్మా. చూడమ్మా, ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఆ ప్రాబ్లం ఏంటో చూడండి. ఇదిగోండి ఒక ప్రిజం ఉంది, ఇదిగోండి ఒక ప్రిజం ఉంది. ఈ ప్రిజం యొక్క యాంగిల్ 60 degrees అనుకోండి. ఇక్కడ యాంగిల్ 60 degrees. ఓకే అనుకోండి. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి √2 అనుకోండి అమ్మ. ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటున్నా? √2. ఓకే, ఇక్కడ లైట్ రే కొంత యాంగిల్తో పడింది. ఆ యాంగిల్ నేను 45 degrees అంట. లైట్ రే ఎంత యాంగిల్తో పడిందమ్మా? 45 degrees అనే యాంగిల్తో పడింది. ఇప్పుడు ఫైండ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా ఈక్వల్ టు ఎంత, ఇంకా
యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఈ కదా ఈ ఈక్వల్ టు ఎంత, ఈ రెండు కావాలమ్మా. ఎంత యాంగిల్తో ఆ రెండు డివేట్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ డివియేషన్ అంటే ఏంటో తెలుసు కదా. ఓకే, యాంగిల్ ఆఫ్ డివియేషన్ డెల్టా కావాలి, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఈ కావాలి. ఫార్ములాస్ ఏంటమ్మా, ఏంటో ఫార్ములా అందరూ రాసాం కదమ్మా. ఏంటో ఫార్ములా, డెల్టా ఈక్వల్ టు ఐ ప్లస్ ఈ మైనస్ ఏ, ఇది ఒక ఫార్ములా. ఇంకోటి ఏ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అంటే రిఫ్రాక్టివ్ ఇండిసెస్. ఓకే, ఈ రెండు ఫార్ములాస్ తోటి స్టోరీ నడిపించవచ్చు మనం. ఈ ప్రాబ్లమ్ని ఈ రెండు ఫార్ములాస్ తోటి చేయొచ్చమ్మా. చేద్దామా? రైట్, చేయండి. ఫస్ట్ నేను ఈ సర్ఫేస్ దగ్గర, ఇది ఫస్ట్ సర్ఫేస్ అంట, ఇది సెకండ్ సర్ఫేస్ అంట. ఈ ఫస్ట్ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తున్నా. స్నెల్స్ లా అట్ సర్ఫేస్ 1 అప్లై చేస్తే ఇక్కడ స్నెల్స్ లా ఏంటమ్మా, మ్యూ సైన్ ఐ ఈక్వల్ టు μ2 sin r, μ1 sin i ఈక్వల్ టు μ2 sin r. అంతేనా? μ1 sin i ఈక్వల్ టు μ2 sin r. ఇక్కడ μ1 అంటే ఇక్కడ ఎయిర్ అమ్మ, ఇది ఎయిర్, ఇది కూడా ఎయిరే. ఇక్కడ μ1 అంటే 1. ఓకే, sin i అంటే sin 45 degrees. దేర్ ఫోర్ sin 45 degrees ఈక్వల్ టు μ2 అంటే ఎంతమ్మా, √2. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, √2 sin r1 అనుకుందాం. ఇది ఎంత యాంగిల్తో రిఫ్రాక్ట్ అవుతుంది, R1 అనే యాంగిల్ తోటే కదా. R1 అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయ్యి ఇది ఇక్కడికి వెళ్ళి ఎంత యాంగిల్తో పడుతుందమ్మా, R2 అనే యాంగిల్తో పడుతుంది. అక్కడ వెళ్ళి ఎంత యాంగిల్తో పడుతుంది, R2 అనే యాంగిల్తో పడుతుంది. సార్ దాని తర్వాత ఆలోచిద్దాం. ముందు R1 వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. sin R1 ఈక్వల్ టు sin 45 degrees అంటే 1/√2 ఈక్వల్ టు √2 sin R1. దీని నుంచి sin R1 ఈక్వల్ టు ఈ √2 కనుక ఇటు వస్తే √2 ఇంటూ √2 2 అవుతుంది. దేర్ ఫోర్ 1/2 sin R2 కదా. ఇది sin R2 కదమ్మా, యాంగిల్ sin R2, sin R1 కదా, sin R1. ఈ R1 వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, దేర్ ఫోర్ R1 ఈక్వల్ టు ఎంతమ్మా, 30 degrees. అంతేనా? కింద కనపడుతుంది కదమ్మా. R1 ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా మనకి, 30 degrees. అంటే ఈ యాంగిల్ ఎంత వచ్చింది, 30 degrees. ఈ యాంగిల్ ఎంత వచ్చిందమ్మా, 30 degrees. ఏ వాల్యూ మనకు తెలుసు, 60 degrees అని. ఏ 60 degrees, R1 30 degrees, R2 ఎంత అంటే దీని నుంచి రాబట్టొచ్చాము. R2 వాల్యూ కావాలి ఇప్పుడు నాకు. R2 ఈక్వల్ టు ఎంత అంటే A మైనస్ R1. దీని నుంచి అమ్మా ఈ ఫార్ములా నుంచి A మైనస్ R1 అని రాయొచ్చు కదా. ఓకే, ఏ ఏమో 60 degrees, R1 30 degrees కాబట్టి R2 కూడా 30 degrees. R2 కూడా ఎంత వచ్చిందమ్మా, 30 degrees. ఇప్పుడు స్నెల్స్ లా అట్ సెకండ్ సర్ఫేస్ అప్లై చేస్తున్నా. స్నెల్స్ లా అట్ సెకండ్ సర్ఫేస్, ఇది సెకండ్ సర్ఫేస్, అక్కడ అప్లై చేస్తున్నా. ఏమవుతుంది, μ1 sin i ఈక్వల్ టు μ2 sin r. μ1 అంటే ఈసారి లైటర్, ఇది ఇన్సిడెంట్ యాంగిల్ ఇది అవుతుంది R2. ఓకే, ఇన్సిడెంట్ యాంగిల్ ఎంతమ్మా, R2 ఈసారి. μ1 అంటే ఎంత, ఇది లోపల మ్యూ. ఇక్కడ అప్లై చేస్తున్నాం, ఈ పాయింట్ దగ్గర అప్లై చేస్తున్నా స్నెల్స్ లా. μ1 sin i ఈక్వల్ టు μ2 sin r. μ1 sin i, μ1 అంటే ఇది √2 sin R2 అంటే ఎంతమ్మా, sin R2 అంటే 30 degrees. ఓకే, నెక్స్ట్ μ2 ఈ బయటికి ఎంత యాంగిల్తో వస్తుంది, దాన్ని యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటాం. సో ఆర్ బదులు నేను యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఈ రాస్తా. ఓకే, μ2 అంటే ఏంటి, ఎయిర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 sin e, యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసా sin e. ఓకే, ఇది √2 ఇంటూ sin 30 degrees ఎంతమ్మా, 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు sin e. √2 2ని √2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో sin e ఈక్వల్ టు 1/√2 వచ్చింది. అంటే ఈ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 45 degrees. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత, 45 degrees. యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఎంత, 45 degrees. రెండు ఈక్వల్గానే వచ్చినాయే. అయితే ఇంక ఏ కేసులో అయినా ఈక్వల్ అవుతుంది అనమాట. అంతేనమ్మా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 45 degrees వచ్చింది, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ కూడా 45 degrees వచ్చింది. అంటే I ఈక్వల్ టు ఈ, ఇందాక మనం చెప్పుకున్న గ్లాస్ ల్యాబ్లోనే కాకుండా ప్రిజం కేసులో కూడా అలాగే అవుతుంది అనమాట. అంతేనా? తర్వాత ఆలోచిద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తేనే అప్పుడు మీకు విషయం అర్థం అవుతుంది. ఓకే అమ్మా, కరెక్టో కదా, నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం అమ్మా. సరే, ఈ వాల్యూ 45 degrees వచ్చింది.
ఐ వాల్యూ 45 డిగ్రీస్. దీని నుంచి మనం ఇది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ వచ్చిందమ్మా 45 డిగ్రీస్. మనం ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయాలి కదా. దాని ఫార్ములా ఏంటి? డెల్టా ఈక్వల్ టు ఐ ప్లస్ ఈ మైనస్ ఏ. ఐ ఎంత? 45 డిగ్రీస్ ప్లస్ ఈ ఎంత? 45 డిగ్రీస్ మైనస్ ఏ ఎంత? 60 డిగ్రీస్. అంటే 90 మైనస్ 60 ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే ఏంటమ్మా? మీకు తెలుసు కదా యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే. మళ్ళీ డ్రా చేయాలా? ఇదిగోండి ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇది, ఇది ఎమర్జెంట్ రే. ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ డెల్టా. అది ఎంత వచ్చింది? 30 డిగ్రీస్ వచ్చింది. ఓకే అమ్మా, ఎంత వచ్చింది? అది 30 డిగ్రీస్ వచ్చింది. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. అయితే ఈ కేసులో మనకి ఏమొచ్చింది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ వచ్చింది. అన్ని కేసెస్లోనే కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా? ప్రస్తుతాన్ని పాజ్ చేసి రాసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇదిగోండి ఇది ప్రిజమ్. ఓకే, ఇదేమో యాంగిల్ 75 డిగ్రీస్ అన్న. ప్రిజమ్ యొక్క యాంగిల్ 75 డిగ్రీస్. ఏ ఈక్వల్ టు 75 డిగ్రీస్. ఏ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ ఏ ఈక్వల్ టు 75 డిగ్రీస్ అన్న. ఇప్పుడు ఇన్సిడెంట్ రే 45 డిగ్రీస్ యాంగిల్తో పడింది అనుకోండి. ఇన్సిడెంట్ రే 45 డిగ్రీస్ యాంగిల్తో పడింది. ఓకే, రైట్. సరే, మనకేం కావాలి? యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ బయటికి ఎంత యాంగిల్తో వస్తుందో కావాలి. ఈ యాంగిల్ కావాలి. ఇంకా యాంగిల్ ఆఫ్ డీవియేషన్, ఈ యాంగిల్ డెల్టా కూడా కావాలి. అంతేనా? మనం కనుక్కోవాల్సింది అదే కదా. ఇదేమో R1 అవుతుంది, ఇది R2 అవుతుంది. అంతేనమ్మా? ఇది R1, ఇది R2. యాంగిల్ ఏమో 75 డిగ్రీస్. మనకేం ఫార్ములాస్ తెలుసు? రెండు ఫార్ములాస్ తెలుసు. డెల్టా ఈక్వల్ టు ఐ ప్లస్ ఈ మైనస్ ఏ ఒకటి, ఇంకోటి ఏ ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఈ రెండు ఫార్ములాస్ తెలుసు. వాటితోటే మనం కథ నడిపిస్తున్నాం. ఓకే, ఫస్ట్ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేద్దాం. దాకట్లాగానే ఫస్ట్ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేద్దాం అమ్మ. స్నెల్స్ లా కనుక అప్లై చేస్తే μ1 sin i ఈక్వల్ టు μ2 sin r. అంతేనా? μ1 sin i, μ1 అంటే ఇక్కడ ఎయిర్, ఇక్కడ కూడా ఎయిరే. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ √2. ఓకే, μ1 అంటే ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. sin i అంటే sin 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు μ2 అంటే √2. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ √2. sin r అంటే ఇక్కడ ఏం రాయాలి? R1 రాయాలి. ఓకే, ఇది 1/√2 అవుతుంది. ఇది √2 sin R1 అవుతుంది. దీని నుంచి sin R1 ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఇంప్లైస్ R1 ఈక్వల్ టు 30 డిగ్రీస్ అవుతుంది. ఇందాక ఏదైతే చేసామో అదే సేమ్ వచ్చింది. సో R1 వాల్యూ ఎంత? 30 డిగ్రీస్. R1 వాల్యూ 30 డిగ్రీస్ అయితే ఏ వాల్యూ ఇక్కడ 75 డిగ్రీస్ విచ్ ఇస్ ఈక్వల్ టు R1 ఏమో 30 డిగ్రీస్ ప్లస్ R2. ఇంప్లైస్ R2 ఈక్వల్ టు 75 మైనస్ 30 45 డిగ్రీస్. అంతే కదమ్మా? ఏ ఈక్వల్ టు R1 ప్లస్ R2. R1 అంటే 30 డిగ్రీస్, R2 అంటే R2నే. R2 వాల్యూ మనం కనుక్కోవాలి. ఏ 75 డిగ్రీస్ కదా, సో 30 తీసుకొచ్చాం. 75 మైనస్ 30 45. సో R2 ఈక్వల్ టు 45 డిగ్రీస్ అయింది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు సెకండ్ సర్ఫేస్ దగ్గర మళ్ళీ నేను స్నెల్స్ లా అప్లై చేస్తున్నాను. సెకండ్ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తున్నాను. సెకండ్ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తున్నాం. స్నెల్స్ లా ఏంటి? μ1 sin i ఈక్వల్ టు μ2 sin r. ఓకే, μ1 sin i, ఇక్కడ sin i అంటే R2 అమ్మ. అది మనకు తెలుసా? తెలుసు. 45 డిగ్రీస్. μ1 అంటే ఏంటి? √2 ఇక్కడ సెకండ్ సర్ఫేస్ దగ్గర అమ్మ. ఇది ఫస్ట్ సర్ఫేస్, ఇది సెకండ్ సర్ఫేస్. సెకండ్ సర్ఫేస్ దగ్గర మ్యూ ఎంత? √2. దీంట్లో బయటకు వెళ్తుంది. సో మ్యూ బదులు ఏం రాయాలి? μ1 బదులు √2 రాయాలి. సైన్ ఐ బదులు ఏం రాయాలమ్మా? సైన్ R2 రాయాలి. ఇదే కదా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇదే కదా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ R2 రాస్తాం. సో సైన్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు μ2 ఎంతమ్మా? తెలియదు మనకి. μ2 మనకు తెలియదు. సైన్ బయటకు వచ్చే యాంగిల్ ఎంత? ఈ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఈ. ఓకేనా? సో ఇది √2. సైన్ 45 అంటే 1/√2 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఈ. √2 క్యాన్సిల్. అంటే సైన్ ఈ ఈక్వల్ టు 1 వచ్చింది. సైన్ ఈ ఈక్వల్ టు 1 అంటే ఈ అంటే ఎంత? 90 డిగ్రీసే కదా. సో లైట్ బయటికి ఇలా రాదమ్మా. ఓకే, 90 డిగ్రీస్ అన్నాడు. 90 డిగ్రీస్ అంటే ఇది 90 డిగ్రీస్ కాదు కదా. నార్మల్కి 90 డిగ్రీస్. ఓకే, నార్మల్కి 90 డిగ్రీస్ అంటే ఇదిగోండి ఈ డైరెక్షన్ ఇలా వచ్చేస్తుంది. ఓహో, సూపర్ కేసు వచ్చిందమ్మా. ఏదో మొత్తానికి సరదాగా ఇచ్చే ప్రాబ్లమ్ కేసు ఇలా వచ్చింది. ఎలా వచ్చిందమ్మా?
యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఎంత 90 డిగ్రీస్. యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ 90 డిగ్రీస్ అంటే ఇదిగోండి అలాంగ్ ది సర్ఫేస్ ఇలా వచ్చేస్తుంది అనమాట. అంతే కదా, ఇదే కదమ్మా 90 డిగ్రీస్. యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అంటే మీనింగ్ ఏంటి, ఇలా వచ్చేస్తుంది. అర్థమైందా? ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి మనం? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా క్యాలిక్యులేట్ చేయాలి. సో డెల్టా ఈక్వల్ టు ఐ ప్లస్ ఈ. ఐ ఎంతమ్మా 45 ప్లస్ ఈ ఎంత 90 డిగ్రీస్ మైనస్ ఏ ఎంత 75. ఎంత అవుతుంది 135 మైనస్ 75 విచ్ ఇస్ ఈక్వల్ టు 60 డిగ్రీసా? ఓకే 60 డిగ్రీస్. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా ఈక్వల్ టు ఎంతమ్మా 60 డిగ్రీస్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా ఈక్వల్ టు ఎంత 60 డిగ్రీస్. అయితే ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ అర్థమైనాయి. ఏంటది? యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఒకటి ఇలా వచ్చింది, అది ఒక స్పెషల్ కేసు. ఓకే బాగానే వచ్చింది. ఓకే అది మర్చిపోండి అమ్మ, దాని గురించి మనకు పని లేదు. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత 45 డిగ్రీస్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అమ్మా 45 డిగ్రీస్. యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఎంత అయింది? యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఎంత అయింది 90 డిగ్రీస్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 45 డిగ్రీస్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎమర్జెన్స్ 90 డిగ్రీస్. అంటే ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ. ఓకే, డౌట్ క్లారిఫై అయిందమ్మా. ఇప్పుడు దాని నుంచి ఒక క్వశ్చన్ అడిగాను, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఒకటే అవుతుందా అని అడిగా. కాదు, ఇప్పుడు తెలిసి చూసాం కదా. ఇప్పుడు కాదమ్మా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ప్రిజం కేసులో ఒకటే అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఒక కండిషన్లో ఒకటే అవుతుంది, ఏంటో చూద్దాం. ఒక కండిషన్లో సేమ్ వస్తుంది, ఇందాక చూసాం ఆ కండిషన్. అసలు యాక్చువల్గా ఆ కండిషన్ ఏంటో మనం చూద్దాం. ఓకే అమ్మా. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఒకటే అవ్వాల్సిన పని లేదు. ఓకే, ఇంకొక ప్రాబ్లం చేద్దాం. మంచి ప్రాబ్లం ఒకటి ఉంది, చాలా మంచి ప్రాబ్లం. దాంట్లో ఇంకొన్ని విషయాలు బయటపడతాయి. ఈ ప్రాబ్లంలో ఏం తెలిసింది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఒకటి కాదు అని బయటపడింది కదా. నెక్స్ట్ ప్రాబ్లంలో ఇంకొన్ని విషయాలు బయటపడతాయి. ఓకే, ఇంక చూడండి అమ్మా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఒకటి ఎప్పుడు అవుతుంది అంటే, చూడండి, ఆపోజిట్ సర్ఫేసెస్ ప్యారలల్గా ఉన్నప్పుడు అమ్మా. గ్లాస్ స్లాబ్ విషయంలో మనం తీసుకున్నప్పటి వరకు మనం చూసిన కేసెస్ అన్నీ ఆపోజిట్ సర్ఫేసెస్ ప్యారలల్గా ఉన్నాయి. ఈ సర్ఫేస్ ప్యారలల్గా ఉన్నప్పుడు మధ్యలో అలా అయినా ఉండొచ్చు. బట్ ఈ సర్ఫేస్ ప్యారలల్గా ఉన్నప్పుడు, అంటే ఇన్సిడెంట్ సర్ఫేస్ ఎమర్జింగ్ సర్ఫేస్ ఆ రెండు సర్ఫేసెస్ ఎలా ఉండాలమ్మా ప్యారలల్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇంకా ఇటువైపు మీడియం సేమ్ ఉండాలి. అటువంటి కండిషన్స్లో మాత్రమే ఐ ఈక్వల్ టు ఈ అవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అవుతుంది. ఇక్కడ ఆపోజిట్ సర్ఫేసెస్ ప్యారలల్గా లేవు. లైట్ వస్తున్న సర్ఫేసెస్, లైట్ ఎక్కడైతే ఇన్సిడెంట్ అవుతుందో, ఎక్కడి నుంచి అయితే బయటకు వస్తుందో ఆ సర్ఫేసెస్ ప్యారలల్గా లేవు. అటువంటి కేసెస్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఓకే అమ్మా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఓకే, ఈ కేసులో ఒకటి, ఇంకోటి స్పియర్ కేసులో కూడా అవుతుంది. స్పియర్ కేసులో కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ వస్తుందమ్మా. మిగిలిన కేసెస్లో రావచ్చు, రాకపోవచ్చు. వస్తే మన అదృష్టం, రాకపోతే మనం ఏం చేయలేం. చూసారు, ఈ ప్రాబ్లం ముందు ప్రాబ్లంలో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ వచ్చింది, మరి ఈ కేసులో వచ్చిందా? రాలేదు. సో అది నెసెసరీ కండిషన్ కాదు. ఏది? బోత్ సైడ్స్ ఎయిర్ కనుక ఉంటే, బోత్ సైడ్స్ ఎయిర్ కాదు, బోత్ సైడ్స్ ఒక మీడియంకి బోత్ సైడ్స్ సేమ్ మీడియం కనుక ఉంటే, ఓకే, ఇటు మీడియం సేమ్ అయి ఉండి మధ్యలో వేరే మీడియం ఉంది, అటువంటి కేసెస్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అవ్వాలి అన్న నెసెసిటీ లేదు. ఎప్పుడు అవుతుంది అది? ఇదిగోండి ఈ కండిషన్స్లో, ఈ రెండు సర్ఫేసెస్ ప్యారలల్గా ఉన్నప్పుడు. ఇంకోటి ఓకేనా, ఏం అర్థమవుతుందా? రైట్. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాయండి అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈసారి యాంగిల్ ఆఫ్ ప్రిజం 120 డిగ్రీస్. ఈ యాంగిల్ 120 డిగ్రీస్. ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుందమ్మా? రే లైట్ రే ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది? ఓకే, లైట్ రే ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది? 60 డిగ్రీస్ యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది. ఎంతో కొంత యాంగిల్తో రిఫ్రాక్ట్ అవుతుంది. ఇలాగా ఎంతో కొంత యాంగిల్తో రిఫ్రాక్ట్ అవుతుంది. R1 అనుకుందాం. ఇక్కడ ఒక నార్మల్ ఎజ్యూమ్ చేసుకుందాం మనం. ఓకే, ఇదేమో R2 అవుతుంది. ఎంతో కొంత యాంగిల్తో బయటకు వస్తుంది. ఈ యాంగిల్ ఏమంటున్నాం? యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటున్నాం. ఇప్పుడు నేను ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నా? వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్? యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఎంత?
అది క్యాలిక్యులేట్ చేయాలమ్మా నాకు. యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఎంత అది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, చేద్దామమ్మా. రైట్. సో ఫస్ట్ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తా. ఫస్ట్ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తున్నా. అంటే ఇక్కడ ఏంటి స్నెల్స్ లా? μ1 sin i ఈక్వల్ టు μ2 sin r. మనకు తెలిసిన ఫార్ములాస్ ఏంటమ్మా, అవి కూడా రాసేద్దాం ఇక్కడ. డెల్టా ఈక్వల్ టు ఐ ప్లస్ ఈ మైనస్ ఏ, ఇంకోటి ఏ ఈక్వల్ టు r1 ప్లస్ r2. నాకు ఈ కావాలంతే. ఓకే, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ కావాలి. చూద్దాం ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, μ1 sin i ఈక్వల్ టు μ2 sin r. μ1 ఇక్కడ ఎయిర్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1, ఇక్కడ కూడా ఎయిరే, అక్కడ కూడా ఎయిరే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే రైట్. సో μ1 అంటే 1, sin i అంటే sin 60 degrees, సైన్ ఎంతమ్మా 60 degrees, ఈక్వల్ టు μ2 అంటే ఇదమ్మా √3. ఈసారి μ2 ఎంత అంటున్నా √3. sin r కనుక్కోవాలి మనం, sin r1 అంటారు. ఓకే ఎంతమ్మా sin r1 అంటారు. sin 30 degrees ఎంత √3/2 ఈజ్ ఈక్వల్ టు √3 sin r1. దీని నుంచి sin r1 ఈక్వల్ టు ఎంత అయింది, డింగు క్యాన్సిల్ అయితే 1/2. సో r1 ఈక్వల్ టు ఎంతమ్మా 30 degrees. r1 ఈక్వల్ టు ఎంత, జింగు చిక్కు ఎంతమ్మా ఇది 30 degrees రాద్దామా. r1 ఈక్వల్ టు 30 degrees రాదు. ఓకే రాసాం, r1 ఈక్వల్ టు 30 degrees. ఓకే, r1 ఈక్వల్ టు 30 degrees. మరి r2 ఈక్వల్ టు ఎంత అవుతుంది? r1 ఈక్వల్ టు 30 degrees అయితే r2 ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పండి అమ్మా. r1 ఈక్వల్ టు 30 degrees అయితే r2 ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, అందుకని అడుగుతున్నా. ఏంటా ట్విస్ట్? చూడండి, ఈ ట్విస్ట్ చూడండి అమ్మా. ఇది 30 degrees అయితే ఈ యాంగిల్ ఎంత? ఇది 30 degrees అయితే ఈ యాంగిల్ ఎంతమ్మా? ఇది నార్మల్ కదా, టోటల్ యాంగిల్ 90 degrees ఉండాలి, దాంట్లో 30 degrees తీస్తాం కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది 60 degrees. యాంగిల్ ఏమవుతుందమ్మా అది 60 degrees. ఓకే, అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది? ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా? సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees అవ్వాలి. ఇది 120 degrees, ఇది 60 degrees. దేంటిది ఎలా వచ్చింది? వేస్తామా, ఎక్కడ బూత్ వేస్తామా చూడండి, చూడమ్మా ఎక్కడైనా తప్పేసామో చూడండి ఒకసారి, చూడండి ఇదిగోండి 60 degrees. ఓకే, ఇక్కడ ఏమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ, చూడమ్మ క్యాల్కులేషన్. ఇది 1 sin 60 degrees ఈక్వల్ టు √3 sin r1. ఓకే, ఇది √3/2 వచ్చింది, ఇది √3 sin r1. ఇది sin r1 ఈక్వల్ టు 1/2 అంటే r1 ఈక్వల్ టు 30 degrees. r1 ఈక్వల్ టు ఎంతమ్మా 30 degrees. ఓకే, r1 ఈక్వల్ టు 30 degrees కరెక్ట్ అని వచ్చింది. r1 ఈక్వల్ టు 30 degrees. ఇది 30 degrees అయితే 60 degrees అవ్వాలి. ఇది 120. ఇది ఏంటమ్మా ఎలా వచ్చింది? ఏదో వేసిందిగా, దెబ్బ అయిపోయిందిగా. ఓకే, ఏంటో చూద్దాం ఒకసారి. ఈ బ్లూ లైన్ మొత్తం జరిపేస్తున్నా అమ్మా, మొత్తం జరిపేస్తున్నా. మీరు చేసింది ఏమీ మిస్టేక్ కాదు, మీరు చేసింది మిస్టేక్ ఏం కాదమ్మా. ఓకే, మొత్తం పర్ఫెక్ట్గానే చేసాం మనం, అంతా కరెక్టే. అయితే ఇలా వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే ఈ లైట్ రే వెళ్ళి ఇక్కడ పట్టలేదు అనమాట. ఓకే, అలా వచ్చిందంటే మీనింగ్ ఏంటమ్మా, ఆ లైట్ రే అటు పట్టలేదు, ఆ లైట్ రే ఇలా వచ్చి ఇలా పడుతుందని అర్థం. ఓకే, గాట్ ఇట్, గాట్ ఇట్. లైట్ రే రిఫ్రాక్ట్ అయింది కదమ్మా, రిఫ్రాక్ట్ అయిన లైట్ రే ఇలా వచ్చి ఇలా ఎక్కడో పడుతుంది అనమాట, అది విషయం. ఓకేనా, ఈ యాంగిల్ ఎంత 30 degrees అంటే ఆపోజిట్ ఫేస్లో పట్టలే, ఈ ఫేస్ మీద పడుతుంది. ఈ యాంగిల్ ఎంతమ్మా 30 degrees. ఓకేనా, ఇంకా ఈ యాంగిల్ కూడా 30 degrees, ఈ యాంగిల్ కూడా 30 degrees ఇవ్వలేదు, యాక్చువల్గా స్టార్టింగ్లో ఇవ్వాలి. సో ఈ రెండు యాంగిల్స్ 30 degrees అమ్మా. ఈ యాంగిల్ 30 degrees, అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, ఈ పర్టికులర్ యాంగిల్ ఏమవుతుంది చూడమ్మా. ఈ చిన్న యాంగిల్ 30 degrees, ఈ చిన్న యాంగిల్ ఏమవుతుంది 60 degrees అవుతుంది. ఎందుకు చెప్పండి, ఈ టోటల్ యాంగిల్ సారీ ఈ చిన్న యాంగిల్ 30 degrees అమ్మా,
ఇదేమో నార్మల్. నార్మల్తో ఇది ఎంత యాంగిల్ చేస్తుంది? 90 డిగ్రీస్. నార్మల్తో ఇది ఎంత యాంగిల్ చేస్తుందమ్మా? 90 డిగ్రీస్. సో ఈ టోటల్ యాంగిల్ ఏమైంది? 120 డిగ్రీస్. ఇది 30 డిగ్రీస్. ఇది ఒక చిన్న ట్రయాంగిల్ చూడండి, ఇది ఒక చిన్న ట్రయాంగిల్. అర్థమైందమ్మా? ఇది ఒక చిన్న ట్రయాంగిల్. ఓకే, ఇదేమవుతుంది? 30 డిగ్రీసే కదా, అర్థమవుతుందా? ఇది 120 డిగ్రీస్ అమ్మా, ఇది 30 డిగ్రీస్ అయితే ఇది కూడా 30 డిగ్రీసే అవుతుంది కదా. చూడమ్మా, ఇప్పుడు లైట్ రే ఆపోజిట్ ఫేస్ మీద పట్టలేదు, అది అర్థం చేసుకోండి. ఆపోజిట్ మీద ఫేస్ మీద పడ్డట్టయితే మనకి బ్యాండ్ బజాయించేది. ఇప్పుడు ఇలా తీసేసుకొని R1 ఏమో 30 డిగ్రీస్ వచ్చిందా, R1 30 డిగ్రీస్, ఇది A ప్లస్ R2 అంటే 120 ఈక్వల్ టు 30 ప్లస్ R2, R2 ఈక్వల్ టు 120 మైనస్ 30 ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని వేస్తారా? R2 90 డిగ్రీస్ అని వేస్తారా? అలా వేయకండి. ఓకే ఓకే అమ్మా, అదే జాగ్రత్త చూసుకోవాలి మనం. అటువంటి ప్రాబ్లమ్స్ ఐఐటీలో ఇస్తాడమ్మా, మనల్ని ఏడిపించడానికి ఐఐటీలో అలా ఇస్తూ ఉంటాడు. ఓకే, R1 ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాలు దేనికి పనిచేయట్లేదు మనకి, ఈ రెండు ఫార్ములాలు దేనికి పనిచేయట్లేదు అమ్మా. సో ఇప్పుడు లైట్ రే ఎక్కడికి వచ్చింది? ఇక్కడ పడింది. లైట్ రే వచ్చి ఈ సర్ఫేస్ మీద పడింది, ఈ సర్ఫేస్ మీద పడలా. 30 డిగ్రీస్ యాంగిల్ చేసుకుని వచ్చి ఈ సర్ఫేస్ మీద పడింది. ఈ సర్ఫేస్ మీద పడింది కాబట్టి ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేసాం అనుకోండి, ఇలాగా ఇట్ రిఫ్రాక్ట్ అవుతుంది, అంతేనా? అంతేగా. ఇప్పుడు ఇది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే అమ్మా, ఇక్కడ అడ్డం వచ్చింది కదా, ఇది మళ్ళీ చెప్తున్నాము వినండి, వినండి. ఎందుకు ఈ సర్ఫేస్ మీద పట్టలేదు అనేది మీకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఇది వచ్చి ఈ సర్ఫేస్ మీద పడింది, కింద సర్ఫేస్ మీద పడింది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నేను నార్మల్ ఇలా డ్రా చేస్తా. సో ఇప్పుడు ఇది టువర్డ్స్ ది సారీ రేరర్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వస్తున్నప్పుడు అవే ఫ్రమ్ ది నార్మల్ ఎలా బెండ్ అవ్వాలి కదా. సో ఇది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అవుతుంది. ఓకే అమ్మా, ఇది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అవుతుంది. అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవ్వాలి కదమ్మా. అవే ఫ్రమ్ ది నార్మల్ డ్రా చేద్దాం, ఇలా డ్రా చేద్దాం. ఇప్పుడు అవే ఫ్రమ్ ది నార్మల్లా ఉంది కదా. సో ఇప్పుడు ఇది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అవుతుంది. ఆ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ క్యాలిక్యులేట్ చేద్దామా? ఈ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేసి క్యాలిక్యులేట్ చేద్దామమ్మా. ఓకేనా? ఈ సర్ఫేస్ దగ్గర యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అప్లై చేసి క్యాలిక్యులేట్ చేద్దామా? ఇప్పుడు ఇంకొక విషయం బయటపడుతుందమ్మా, చూడండి. సెకండ్ సర్ఫేస్ ఇది అనమాట. ఇప్పుడు ఇక్కడ పడలా, సెకండ్ సర్ఫేస్ ఇది. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఈ యాంగిల్ ఏమవుతుంది? ఈ యాంగిల్ 30 అయితే ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా? 60 డిగ్రీస్ కదా. ఈ యాంగిల్ 30 అయితే ఈ యాంగిల్ 60 డిగ్రీస్. ఇప్పుడు ఇది ఈ సర్ఫేస్ మీద 60 డిగ్రీస్ యాంగిల్తో పడుతున్నట్టు, 30 డిగ్రీస్ యాంగిల్ కాదు. నార్మల్తో ఎంత యాంగిల్ చేస్తుందో మనకు కావాలి కదా. సో ఈ సర్ఫేస్ మీద ఈ రే ఎంత యాంగిల్ చేసుకుంటూ పడుతుంది? 60 డిగ్రీస్. ఇప్పుడు సెకండ్ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తున్నా. స్నెల్స్ లా అప్లై చేస్తే చెప్పండి ఏమొస్తుంది? μ1 sin i ఈక్వల్ టు μ2 sin r. μ1 sin i ఈక్వల్ టు μ2 sin r. μ1 అంటే లోపల మ్యూ ఎంతమ్మా? √3. చెప్పేసాను ఇక్కడ. లోపల మ్యూ ఎంత? లోపలది √3. సో √3 sin i అంటే ఎంత? sin 60 డిగ్రీస్. sin 60 డిగ్రీస్ ఈక్వల్ టు μ2. μ2 ఎంత? μ2 అంటే బయటది కదా, ఎయిర్. ఓకే, ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 కాబట్టి 1 వదిలేసా. సైన్ ఆర్ అంటే సైన్ ఈ. సో దీని నుంచి యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ వచ్చేస్తుంది నాకు ఇప్పుడు. ఓకే, సో √3 ఇంటూ సైన్ 60 డిగ్రీస్ అంటే √3/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఈ. దీని నుంచి సైన్ ఈ ఈక్వల్ టు ఏమైంది? √3 ఇంటూ √3 3/2. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనం కాన్ఫిడెంట్గా ఈ ఈక్వల్ టు మనకు తెలియదు కాబట్టి, సైన్ ఈ ఈక్వల్ టు 3/2 అంటే మన వాల్యూ తెలియదు కాబట్టి ఈ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 3/2 అని కాన్ఫిడెంట్గా రాసి పెట్టేసి వచ్చేస్తాం కదా మనం. ఈ ఆప్షన్ ఇస్తాడు. కాన్ఫిడెంట్గా మనం ఏం చేస్తాం? ఈ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 3/2 అని పెట్టేసి వచ్చేస్తాం. అంతేనా? అంతే కదమ్మా. వెరీ గుడ్. 3/2 వాల్యూ ఎంతమ్మా? 1.5. సైన్ వాల్యూ ఎప్పుడన్నా 1 కన్నా ఎక్కువ ఉంటుందా? హైయెస్ట్ వాల్యూ 1, లీస్ట్ వాల్యూ -1. కానీ ఇక్కడ 1.5 వచ్చింది. డింగ్ 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 డిష్యూ డిష్యూ డిష్యూ. ఓకే అమ్మా, సైన్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఎంతమ్మా? 1. సైన్కి మ్యాక్సిమం వాల్యూ ఎంత? 1. ఓకే, సైన్కి మ్యాక్సిమం వాల్యూ 1. మనకేమొచ్చింది ఇక్కడ? సైన్కి మ్యాక్సిమం వాల్యూ 1. మనకేమొచ్చింది ఇక్కడ?
1.5 వచ్చింది. అలా రాకూడదు కదా, మళ్ళీ ఏదో తేడా జరిగింది ఇక్కడ. ఓకే, మళ్ళీ ఏదో తేడా జరిగింది. ఏంట్రా చెప్పేంటో, మా అమ్మాయికి ఏదో డౌట్ వచ్చిందా, చెప్పరా. కరెక్టరా, సైన్ ఈ సరే ఎలా. ఓకే అమ్మ, సైన్ ఈ వాల్యూ ఎంతమ్మా, 1.5 వచ్చింది. అది రాకూడదు, తప్పు కదా అది. ఓకే రైట్. ఏం జరిగి ఉంటుంది మరి, చూద్దాం అదే చూద్దాం. ఒక్కసారి ఇదేంటమ్మా, ఇది ఏదో మీడియం, ఇది ఎయిర్ మీడియం. ఓకే, ఇక్కడ లైట్ రే డెన్సర్ మీడియంలోంచి రేరర్ మీడియంలోకి వస్తుంది. ఇక్కడ లైట్ రే డెన్సర్ మీడియంలోంచి రేరర్ మీడియంలోకి వస్తుంది. ఓకే అమ్మ, లైట్ రే డెన్సర్ మీడియంలోంచి రేరర్ మీడియంలోకి వస్తుంది. అలా వస్తున్నప్పుడు లైట్ రిఫ్రాక్ట్ అవ్వాల్సిన నెసిటీ ఉంది. ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగింది అన్న, రిఫ్రాక్షన్ జరిగింది అంటే ఏమొచ్చింది, ఇక్కడ బూత్ వచ్చింది, 1.5 వచ్చింది. రాకూడదు అది. రిఫ్రాక్షన్ జరగాలి అన్న రూల్ ఏమైనా ఉందమ్మా, లేదుగా. రిఫ్రాక్షన్ జరగాలని రూల్ ఏమైనా ఉందా, లేదుగా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగవచ్చుగా ఏమ్మా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగవచ్చు కదా ఇక్కడ. ఓకే చూడండి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడానికి కండిషన్ ఏంటి, క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ యాంగిల్తో పడాలి. ఇప్పుడు ఇక్కడ క్రిటికల్ యాంగిల్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం సరదాగా. ఫార్ములా ఏంటి క్రిటికల్ యాంగిల్కి, సైన్ ఏంటమ్మా, క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి, సారీ, mu sin c ఈక్వల్ టు mu1 sin c ఈక్వల్ టు mu2 sin 90 degrees అంతేనా. ఇక్కడ క్రిటికల్ యాంగిల్తో కనుక లైట్ పడితే, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమవుతుంది, 90 degrees. ఓకే, సో sin 90 1 కాబట్టి తీసాను. దీని నుంచి sin c ఈక్వల్ టు mu2 by mu1 అని రాస్తున్నా. mu2 అంటే ఎయిర్, ఇక్కడ బయట mu2, ఇది mu2 అమ్మ. mu2 అంటే ఎయిర్, mu1 అంటే ఇది. సో sin c ఈక్వల్ టు 1/√3. sin c ఈక్వల్ టు 1/√3 అంటే c వాల్యూ ఎంత అయి ఉంటుంది, sin 45 అంటే 1/√2 అమ్మ. 1/√3 వచ్చింది కాబట్టి c వాల్యూ దగ్గర 41 degrees ఆర్ 42 degrees, దీని దగ్గరలో ఎక్కడ ఉంటుంది వాల్యూ. సో క్రిటికల్ యాంగిల్ ఎక్కడ ఉంటుంది, ఎంత ఉంటుందమ్మా, క్రిటికల్ యాంగిల్ ఎంత ఉంటుంది ఇక్కడ, ఈ పాయింట్ దగ్గర, ఈ ఇంటర్ఫేస్ దగ్గర క్రిటికల్ యాంగిల్ ఎంత, 41 degrees ఆర్ 42 degrees, ఇంచుమించుగా దాదాపుగా 40 దగ్గరలో, 40-45 మధ్యలో ఉంటుంది. ఓకే, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత, 60 degrees, అంటే క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అదమ్మా స్టోరీ. ఓకే, ఒకసారి పాజ్ చేసి ఇది రాసుకుని తప్పని చెప్పండి అది, తర్వాత క్రిటికల్ యాంగిల్ కూడా రాయండి. ఓకే అమ్మా, ఇక్కడ పాజ్ చేసి రాయండి ఇక్కడ వరకు, నేను ఇప్పుడు చెరిపేస్తా ఇది, ఎందుకంటే తప్పు కదా, ఇది అవసరం లేదు మనకి. బట్ మీ అండర్స్టాండింగ్ కోసం ఇది రాయండి. రాసి ఓకే ఇలా వచ్చింది కాబట్టి ఇది తప్పు. కాబట్టి నేను ఇక్కడ రిఫ్రాక్షన్ జరగకపోతే ఏం జరుగుతుంది అనుకుంటున్నాను, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది అని అనుకుంటున్నా. జరుగుతుందా లేదా అని చెక్ చేస్తే క్రిటికల్ యాంగిల్ ఎంత వచ్చింది, 42 degrees ఆర్ 41 degrees వచ్చింది. 60 degrees అనేది ఖచ్చితంగా క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఓకే, ఈ పాయింట్ దగ్గర ఏం జరుగుతుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఒక్కసారి పాజ్ చేసి రాసుకున్నామా, తర్వాత నేను ఇక్కడ చెరిపేసి మెయిలింగ్ చేస్తాను. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండి ఒక్కసారి. ఓకే అమ్మ, సరే ఇప్పుడు ఇదంతా జరిపేశాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది కదా. సో ఎంత యాంగిల్తో అయితే పడిందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదమ్మా లైట్. సో 60 degrees యాంగిల్తో పడింది కాబట్టి 60 degrees యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ యాంగిల్ ఏమవుతుంది, 30 degrees. 60 degrees యాంగిల్తో పడింది కాబట్టి 60 degrees యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా, 30 degrees. ఇప్పుడు నేను ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేస్తున్నాను, టింగ్ 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 టింగ్, ఎందుకంటే ఈ యాంగిల్ కావాలి కదా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కావాలి కదమ్మా. సో నార్మల్ డ్రా చేశాను. ఓకే, టోటల్ యాంగిల్ ఎంత ఇక్కడ, ఇది 30 అంటే టోటల్ యాంగిల్ 120 degrees. ఇది 30 60, టోటల్ ఎంత అవ్వాలి, 180 అవ్వాలి. 60 180 - 60 ఎంత, 120. సో ఈ టోటల్ యాంగిల్ ఎంత, 120. ఓకే, ఇది నార్మల్ కాబట్టి ఈ యాంగిల్, ఈ సర్ఫేస్ దీంతో 90 degrees యాంగిల్ చేస్తుంది. ఇంకెంత మిగిలింది, 30 degrees. సో ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంతమ్మా, ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత, 30 degrees. సో
ఇదిగోండి ఇలా వస్తుంది లైట్ రే బయటికి. ఓకే అమ్మా, అర్థమైందా? చూడమ్మా, ఇది 30, ఇది 30. ఈ టోటల్ యాంగిల్ ఎంత అవ్వాలి? 120 degrees. ఇప్పుడు ఇక్కడ నేను నార్మల్ డ్రా చేశా. నార్మల్ ఎంత యాంగిల్ చేస్తుంది? 90 degrees చేస్తుంది. నార్మల్ అంటే అదే కదా. సో 90 degrees తీసేస్తే ఇంకా ఎంత మిగిలిందమ్మా? 30 degrees మిగిలింది. సో ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్ చేస్తుంది? 30 degrees యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తున్నా, ఆ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తున్నా. ఓకే, అప్లై చేస్తే ఏమొస్తుంది? μ1 sin i ఈక్వల్ టు μ2 sin e. ఈ యాంగిల్ ఈ అంటాను. ఓకే, μ1 sin i ఈక్వల్ టు μ2 sin e. μ1 అంటే ఎంతమ్మా? μ1 రూట్ మ్యూ కదా, రూట్ మ్యూ. సైన్ 30 అంటే ఎంత? 1/2. రూట్ మ్యూ అంటే రూట్ 3. ఇది సైన్ 30 ఎంతమ్మా? 1/2, విచ్ ఈజ్ ఈక్వల్ టు μ2 అంటే 1 sin e. ఓకే, సో sin e ఈక్వల్ టు ఎంత వచ్చింది? రూట్ 3/2, అంటే ఈ ఈక్వల్ టు 60 degrees. సో యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఎంతమ్మా? 60 degrees. ఓకే, బాగుందమ్మా ప్రాబ్లం ఇది? రైట్. సో పాజ్ చేసి రాసుకోండమ్మా. ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో ఇటువంటి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇటువంటి ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇటువంటి ఇచ్చే అవకాశం ఉందమ్మా. సో అటువంటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ చూడండి. ఇంక అమ్మ యాక్చువల్గా ప్రిజం మీద ఒకటే వీడియో చేద్దాం అనుకున్నా కానీ లెంగ్త్ ఎక్కువ అవుతుందమ్మా. సో ఈ ఒక్క టాపిక్ చెప్పేసి, జస్ట్ 2 చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి చెప్పేసి వేరే వీడియో కూడా చేస్తాము ఇంకా. ఓకే, ప్రిజం కాన్సెప్ట్ పెద్దగా ఉంది. అయితే నేను ఒక వీడియోలో అయిపోతుంది అనుకున్నా అవ్వట్లేదు. సరే, వేరేది కూడా చెప్తా. రైట్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎవరెవరి మీద డిపెండ్ అవుతుంది? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా ఎవరెవరి మీద డిపెండ్ అవుతుంది? డిపెండ్స్ ఆన్ అని రాస్తున్నా. డిపెండ్స్ ఆన్ ఎవరెవరి మీద డిపెండ్ అవుతుంది? ఓకే, చూడండి. ఇప్పుడు మీరు 3 ప్రాబ్లమ్స్ చేశారు. 3 ప్రాబ్లమ్స్లో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఒకటే వచ్చిందా? రాలా. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్కలా వచ్చింది. ఆ ప్రాబ్లమ్స్ కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే, దీనికి ముందు చేసిన ప్రాబ్లంలో మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఒకటే వచ్చింది. మీరు గమనించారు లేదు? సరే అండి. అయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ప్రతిసారి ఒకటే అవుతుందని మీరు అనుకోవద్దు. ఓకే, సరే అదే వద్దులేండి, ఇప్పుడు దాని గురించి వద్దు. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఓకే, మీరు 3 ప్రాబ్లమ్స్ చేశారు. ఆ 3 ప్రాబ్లమ్స్ కనుక గమనిస్తే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది యాంగిల్ ఆఫ్ ప్రిజం మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ థింగ్. ఓకే, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది యాంగిల్ ఆఫ్ ప్రిజం మీద డిపెండ్ అవుతుందమ్మా. దీని మీద డిపెండ్ అవుతుంది. ఇది ఎక్కువ ఉంటే డీవియేషన్ కూడా మారిపోతుంది. ఇది మారుతూ ఉంటే యాంగిల్ ఆఫ్ మొత్తం అంతా సేమ్ ఉండి ఈ యాంగిల్ మారుతుంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మారిపోతూ ఉంటుందమ్మా. ఓకే, నెక్స్ట్, ఇట్ డిపెండ్స్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం మ్యూ మీద డిపెండ్ అవుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం మీద కూడా డిపెండ్ అవుతుందమ్మా. ఎలా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది అనుకోండి, ఈ బెండింగ్ అనేది కూడా మారుతుంది కదమ్మా. లైట్ బెండ్ అవ్వడం అనేది కూడా మారుతుంది కదా. సో ఆటోమేటిక్గా యాంగిల్ ఆఫ్ డీవియేషన్, ఫైనల్గా వచ్చే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కూడా మారుతుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద మారుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద మారుతుంది అంటే వేవ్ లెంగ్త్ మీద కూడా డిపెండ్ అవుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వల్ల మారుతుంది అంటే వేవ్ లెంగ్త్ వల్ల కూడా మారుతుంది, వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ వల్ల. సో ఈ మూడిట్ల మీద డిపెండ్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది ఈ మూడిట్ల మీద డిపెండ్ అవుతున్నాం. యాంగిల్ ఆఫ్ ప్రిజం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం, వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ లాంబ్డా. వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ ఎలా చెప్పాను చూడమ్మా. డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతూ ఉంటుంది. వేవ్ లెంగ్త్ మారితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతున్నాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాన్స్టెంట్ కాదు, వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది అది. సో వేవ్ లెంగ్త్ మారితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతుంది, ఆటోమేటిక్గా యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కూడా మారుతుంది. ఇంకోటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అనేదానికి ఒక చిన్న డెరివేషన్ ఉందమ్మా. ఆ డెరివేషన్ నెసరీ కాదు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీద ఎలా డిపెండ్ అవుతుంది అనేదానికి ఒక చిన్న డెరివేషన్ ఉంది.
ఒక చిన్నదో పెద్దో చూద్దాం. డెరివేషన్ ఉంది, ఆ డెరివేషన్ నెసరీ కాదు, కానీ నేను చేసి చూపిస్తాను. ఓకే అమ్మా, డెరివేషన్ అంత అవసరం లేదు, బట్ నేను చేస్తాను. ఆ డెరివేషన్ అవసరం లేకుండానే ఒక చిన్న గ్రాఫ్ డ్రా చేసి ఈ గ్రాఫ్ నుంచి ఇదిగోండి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈ విధంగా డిపెండ్ అవుతుంది అని చెప్పేస్తారు. డెరివేషన్ కూడా అవసరం లేదు. నాకు తెలిసి ఏ యూట్యూబ్ ఛానల్లో నా డెరివేషన్ కూడా చెప్పుండ్రు. ఓకే, బట్ సరే చిన్న డెరివేషన్ కాబట్టి నేను చెప్పేస్తాను, ఎందుకంటే నేను ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కదా ప్రిజం మీద, కాబట్టి టైం ఉంది. ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువైనా పర్వాలేదు, టైం ఉంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్, ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను డెరైవ్ చేసి చూపిస్తాను. ఓకేనా, డెరైవ్ చేసి దాని నుంచి గ్రాఫ్ డ్రా చేయాలి. ఓకే, చూద్దాం అది. సరే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, 4 వీటి మీద డిపెండ్ అవుతుందని. ఓకే అమ్మా, ఇప్పుడు ఐకి డెల్టాకి మధ్యలో ఒక రిలేషన్ డ్రా పడదాం మనం. ఐకి డెల్టా, డెల్టా అంటే ఏంటమ్మా? దీని డెల్టా అంటాం, సింబల్ తెలుసు కదా. ఐ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, డెల్టా అంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాక్చువల్గా ఒక రిలేషన్ ఉంది, ఏంటిది? డెల్టా ఈక్వల్ టు ఐ ప్లస్ ఈ మైనస్ ఏ. ఏ అంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం, ఈ అంటే ఎమర్జెన్స్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. అలాగే ఏ ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఈ రిలేషన్స్ ఉన్నాయి కదా, మీకు ఐడియా ఉంది కదా. ఓకే, రైట్. సరే అమ్మా, ఫస్ట్ ఇదిగోండి ప్రిజం, ఇది కనబడుతుందా పైన రాసేస్తున్నాను. ఓకే, ఇది ప్రిజమ్. ఓకే అమ్మా, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R1. ఓకే, మళ్ళీ ఇక్కడ R2 అనే యాంగిల్తో పడుతుంది, నార్మల్ ఇది కదా. ఈ అనే యాంగిల్తో ఎమర్జ్ అవుతుంది. దీని ఒరిజినల్ డైరెక్షన్ ఇది, దీన్ని ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఇలా అవుతుంది. ఈ యాంగిలే కదమ్మా డెల్టా, ఫస్ట్ నుంచి అదేగా డ్రా చేస్తున్నాం మనం. ఓకే, సో ఈ సర్ఫేస్ దగ్గర ఇప్పుడు దీన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుందాం. ఈ ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుందాం. బయట ఎయిర్ అనుకుందాం, లేదంటే వేరే మీడియం తీసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే అమ్మా, బయట ఎయిర్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తున్నా. ఫస్ట్ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేస్తున్నా. అప్లై చేస్తే ఏమొస్తుంది? μ1 sin i. μ1 అంటే ఎయిర్ మీడియం కాబట్టి μ1 అంటే 1 sin i ఈక్వల్ టు మ్యూ సైన్ ఇక్కడ ఎంత యాంగిల్ R1. సో ఫస్ట్ ఇక్కడ స్నెల్స్ లా అప్లై చేసా, ఈ సర్ఫేస్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేసా అమ్మా. μ1 sin i ఈక్వల్ టు μ2 sin r. μ1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 కాబట్టి sin i రాశాను సింపుల్గా. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ కాబట్టి మ్యూ sin r1 రాశాను. దీని నుంచి sin r1 ఈక్వల్ టు sin i బై μ1 రాయచ్చా? sin i బై μ1 రాయచ్చు. రైట్, నెక్స్ట్ సెకండ్ సర్ఫేస్ దగ్గర చూడండి. ఫస్ట్ సర్ఫేస్ ఇది, ఫస్ట్ సర్ఫేస్. ఇప్పుడు సెకండ్ సర్ఫేస్ దగ్గర మళ్ళీ స్నెల్స్ లా అప్లై చేస్తున్నా. సెకండ్ సర్ఫేస్ దగ్గర మళ్ళీ స్నెల్స్ లా అప్లై చేస్తున్నాం. అప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, మ్యూ సైన్ R2 ఇక్కడమ్మా. మ్యూ సైన్ ఎంత యాంగిల్తో పడింది? R2 అనే యాంగిల్తో పడింది. మ్యూ సైన్ R2 ఈక్వల్ టు సైన్ ఈ, అంతేనా? బయట ఎయిర్ కదా, సో μ2 ఏమవుతుంది ఇప్పుడు ఈ కేసులో μ2 ఏమవుతుంది? ఎయిర్ అవుతుంది. ఇది μ1 అవుతుంది, ఇది μ2 అవుతుంది, అంతేనమ్మా. ఓకే, దీని నుంచి సైన్ ఈ ఈక్వల్ టు మ్యూ సైన్ R2 బదులు నేను ఏ మైనస్ R1 అని రాయొచ్చా? దీని నుంచి R2 ఈక్వల్ టు ఏ మైనస్ R1 అని రాయొచ్చు. అదే రాసా కదా, రాయొచ్చు కదా. చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, నాకు ఐకి డెల్టాకి రిలేషన్ కావాలి. అంటే నా ఫైనల్ ఈక్వేషన్లో ఐ డెల్టా ఉండాలి, లేదంటే వేరే ఏదైనా కాన్స్టెంట్ ఉండొచ్చు. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం, అంతే. ఈ యాంగిల్ ఆఫ్ ప్రిజం ఏ అనేది కాన్స్టెంట్. సో నా ఫైనల్ ఈక్వేషన్లో ఐ ఉండాలి, డెల్టా ఉండాలి, ఉంటే ఈ కాన్స్టెంట్ ఉండొచ్చు, దాన్ని అలౌ చేయొచ్చు మనం. మిగిలిన ఏమీ ఉండకూడదు. సో వాటిని ఎలిమినేట్ చేసేటట్టు నేను ఏం చేయగలను అదంతా చేస్తున్నా. చూడమ్మా, డెల్టాకి ఐకి రిలేషన్ ఇదే కదా యాక్చువల్గా. దీంట్లో ఈ ఉండకూడదు, ఆ ఈ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఆ ఈ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇక్కడ చూడండి R1 వచ్చింది, R2 వచ్చింది, వాటిని కూడా ఎలిమినేట్ చేయాలి. అదే మనం చేసేది. ఓకే, నేను చేస్తాను, మెల్లగా మీకు అర్థమవుతుంది. ఓకే, దీని నుంచి సైన్ ఈ ఈక్వల్ టు ఎవరు ఇచ్చు? మ్యూ సైన్ ఏ మైనస్ ఆర్ అంటే సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ
కాస్ R1 మైనస్ కాస్ ఏ సైన్ R1. ఓకే, ఇక్కడ సైన్ R1 ఏమో సైన్ ఐ బై మ్యూ, ఇక్కడ సైన్ R1 సైన్ ఐ బై మ్యూ అమ్మ. అప్పుడు కాస్ R1 ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ R1 కదా కాస్ R1 అంటే. కాబట్టి కాస్ R1 ఈక్వల్ ఏమవుతుందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ R1 అంటే సైన్ R1 అంటే ఇది సైన్ స్క్వేర్, దీని స్క్వేర్ చేద్దాం, సైన్ స్క్వేర్ ఐ బై మ్యూ స్క్వేర్. దీని నుంచి కాస్ R1 ఈక్వల్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఐ బై మ్యూ స్క్వేర్ వస్తుంది, దాని స్క్వేర్ రూట్ బయట రాస్తే బై మ్యూ అవుతుంది. ఓకే, సో కాస్ R1 బదులు ఇది రాసుకోవచ్చు, సైన్ R1 బదులు ఇది రాయొచ్చు. ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే అమ్మ, సైన్ R1 అంటే సైన్ ఐ బై మ్యూ రాయండి, కాస్ R1 అంటే ఈ టోటల్ వాల్యూ రాయండి. సో ఇప్పుడు నేను వీటిల్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, సైన్ R1 వాల్యూ కాస్ R1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, సైన్ ఈ ఈక్వల్ టు, బాగా పైకి వెళ్ళిపోయిందా, ఓకే కొంచెం కిందకి రాస్తా, సైన్ ఈ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఇదేమవుతుందమ్మా సైన్ ఏ, సైన్ ఏ. ఇది కాస్ R1 బదులు ఇది రాద్దాం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏంటమ్మది మ్యూ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఐ డివైడెడ్ బై మ్యూ. ఓకే, మైనస్ కాస్ ఏ ఇంటూ సైన్ R1 అంటే సైన్ ఐ బై మ్యూ, సైన్ R1 అంటే సైన్ ఐ బై మ్యూ. సో సైన్ ఐ బై మ్యూ చివరి కనపడుతుందమ్మా బోర్డులో, కనపట్లేదు, జస్ట్ కొంచెం రొటేట్ చేస్తుంది. ఓకే రైట్, సైన్ ఐ బై మ్యూ. రైట్ అమ్మా, చూడండి ఇక్కడ 1 బై మ్యూ, ఇక్కడ కూడా 1 బై మ్యూ కామన్, ఇక్కడ ఇంటూ ఉంటుంది మధ్యలో. ఓకే, ఇక్కడ 1 బై మ్యూ, ఇక్కడ 1 బై మ్యూ కామన్, ఆ 1 బై మ్యూ బయటికి తీసుకొస్తే మ్యూ బై మ్యూ అవుతుంది. సో ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలింది, సైన్ ఈ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాద్దాం, దీన్ని ముందు రాసుకుందాం, మళ్ళీ లేదంటే అది యాంగిల్ అనుకుంటారు మీరు, మ్యూ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఐ ఇంటూ సైన్ ఏ మైనస్ కాస్ ఏ సైన్ ఐ. ఓకే, దీని నుంచి ఈ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఈ ఈక్వల్ టు ఈ సైన్ ఇట్ వెళ్తే సైన్ ఇన్వర్స్ అవుతుంది, సైన్ ఇన్వర్స్ మ్యూ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఐ ఇంటూ సైన్ ఏ. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంటుందేమో, స్క్వేర్ రూట్ ఉంటుంది కదా ఇక్కడ. ఓకే, స్క్వేర్ రూట్. ఓకే, మైనస్ కాస్ ఏ సైన్ ఐ. సో ఈ వాల్యూ వచ్చేసింది. ఈ వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏంటది, డెల్టా ఈక్వల్ టు ఐ ప్లస్ ఈ మైనస్ ఏలో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తా. సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా వాల్యూ ఏమొస్తుంది, డెల్టా ఈక్వల్ టు ఐ ప్లస్ ఈ బదులు ఇదంతా రాయండి, సైన్ ఇన్వర్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఐ ఇంటూ సైన్ ఏ మైనస్ కాస్ ఏ సైన్ ఐ. ఓకే, సో మైనస్ ఏ కూడా ఉందమ్మ, ఇక్కడ బయట మైనస్ ఏ కూడా ఉంది. ఇదమ్మ ఈక్వేషన్. సో ఇప్పుడు డెల్టాకి ఐకి మధ్యలో రిలేషన్ వచ్చేసింది మనకి. దీంట్లో ఏమున్నాయి, డెల్టాను ఐలో ఉన్నాయి. దీంట్లో ఏమున్నాయమ్మా, డెల్టా ఐ, డెల్టా ఒకటి ఐ ఒకటి ఉంది, ఇంకా ఏ కూడా ఉంది. ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం డెల్టాకి ఐకి ఒక గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి. ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం డెల్టాకి ఐకి ఒక గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండమ్మా. ఆ గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఆ గ్రాఫ్ ఎలా వస్తుందో వాల్యూస్ అన్ని తీసుకుని నేను చెప్పనమ్మా, డైరెక్ట్గా గ్రాఫ్ షేప్ ఎలా వస్తుందో చెప్తా. గ్రాఫ్ ఎలా వస్తుందంటే చూడమ్మా, ఇలా వస్తుంది. ఓకే, ఎక్స్ యాక్సిస్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ, వై యాక్సిస్లో డెల్టా ఇది. ఈ రెండు తీసుకొని నేను గ్రాఫ్ డ్రా చేస్తే గ్రాఫ్ ఆ విధంగా వచ్చింది. ఓకేనా, సరే అమ్మా. మీరు ఏం చేస్తారంటే, ఇది అవసరం లేదు, నిజానికి ఇది అవసరం లేదు కానీ చెప్పాను, మీరు పాజ్ చేసి రాసుకుంటే రాసుకోండి. రాసుకున్న తర్వాత డైరెక్ట్గా ఈ డయాగ్రామ్కి వస్తాయి. ఓకే, మీరు రాసేసుకున్న తర్వాత ఈ డయాగ్రామ్కి వస్తాయి. ఒకసారి పాజ్ చేసి రాసుకోండి అమ్మ. అది అవసరం లేదు యాక్చువల్గా, బట్ రాస్తే రాయండి. ఆ గ్రాఫ్ ఎలా వచ్చింది అని చెప్పడానికి మాత్రమే అది చేశాను. ఆ గ్రాఫ్ ఆ ఈక్వేషన్ బేస్ చేసుకుని
డ్రా చేస్తామమ్మా, డ్రా చేస్తే ఇదిగోండి ఆ విధంగా వస్తుంది గ్రాఫ్. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మది. ఓకే అమ్మా. సో ఇప్పుడు డెల్టాకి ఐకి కనుక గ్రాఫ్ డ్రా చేస్తే మనకి ఏమొచ్చిందో ఈ విధంగా వచ్చింది. ఓకే, డెల్టాకి ఐకి గ్రాఫ్ డ్రా చేస్తే ఏమొచ్చింది మనకి, ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఓకే అమ్మ, ఇది పారాబోలా కాదు, హైపరాబోలా కాదు, యాక్చువల్గా సిమెట్రిక్ గ్రాఫే కాదమ్మా. చూడండి, ఒకవైపు తక్కువ ఉంది, ఒకవైపు ఎక్కువ ఉంది. రైట్ హ్యాండ్ సైడ్కి కొంచెం ఎక్కువ ఉంది ఈ గ్రాఫ్. ఓకే, ఆ ఈక్వేషన్ ప్రకారం గ్రాఫ్ డ్రా చేస్తే ఇది ఏదో పెర్ఫెక్ట్ షేప్ ఏం రాలే, సిమెట్రిక్ షేప్ ఏం కాదు ఇది. ఓకే, ఒకవైపు కొంచెం తక్కువ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం గ్రాఫ్ తక్కువ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ కొంచెం ఇలా ఎక్స్టెండ్ అయ్యి ఉంది. అంటే ఇది కొంచెం రైట్ హ్యాండ్ సైడ్కి టిల్ట్ అయ్యి ఉన్నట్టు ఉందన్నమాట గ్రాఫ్. ఓకే, ఇలా కొంచెం టిల్ట్ అయ్యి రైట్ హ్యాండ్ సైడ్ గ్రాఫ్ ఉంది. ఓకే, ఈ గ్రాఫ్ నుంచి కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి అమ్మా. పాయింట్స్ ఏంటో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సిమెట్రిక్ గ్రాఫ్ కాదు, అర్థమవుతుంది కదా చూస్తుంటేనే. ఓకే, ర్యాండమ్గా ఏదో ఒక డెల్టా వాల్యూ నేను సెలెక్ట్ చేసుకుంటాను అమ్మా. ర్యాండమ్గా ఏదో డెల్టా వాల్యూ సెలెక్ట్ చేసుకుని బ్లూ పెన్తో డ్రా చేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. ర్యాండమ్గా ఏదో ఒక డెల్టా వాల్యూ సెలెక్ట్ చేసా, ఈ పర్టికులర్ డెల్టా వాల్యూకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత చూస్తున్నాను నేను. ఓకే, ఎక్స్ యాక్సిస్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, వై యాక్సిస్లో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ తీసుకున్నా. ఐ అంటే ఏంటమ్మా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇదేంటిది, యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఓకే రైట్. ఓకే సరే, ఏదో ఒక పర్టికులర్ వాల్యూ తీసుకున్న డెల్టా, ఏదో డెల్టా 1 ఏదో అనుకోండి దాన్ని. ఓకే, ఈ పర్టికులర్ వాల్యూకి సంబంధించిన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి, నేను గ్రాఫ్ నుంచి క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూడండి. దానికోసం నేను హారిజాంటల్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇలాగే. డెల్టా నుంచి డెల్టా 1 అనే యాంగిల్ తీసుకున్నా, దాని నుంచి హారిజాంటల్గా ఒక లైన్ డ్రా చేశాను. డ్రా చేస్తే ఈ లైన్ దీన్ని 2 చోట్ల కట్ చేసింది. అంటే ఇక్కడ ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వచ్చింది, I1 అంటాను దీన్ని. ఇక్కడ ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వచ్చింది, I2 అంటారు దీన్ని. అదేంటది, ఒక డెల్టా వాల్యూకి 2 యాంగిల్స్ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? ఒక డెల్టాకి 2 యాంగిల్స్ ఎందుకు వచ్చినాయి చూద్దాం, ఏంటో చూద్దాం. ఇదిగోండి అమ్మ ప్రిజం. ఓకే, ఇదిగోండి, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, రిఫ్రాక్ట్ అయింది. ఇది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, అంతే కదా. ఇది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తాం, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తాం. ఇక్కడ ఏమొస్తుంది, డెల్టా, యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఓకే, అవన్నీ రాయక్కర్లేదు కదా, మీకు తెలుసు కదా. ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, అవన్నీ మీకు తెలుసు కదమ్మా. ఓకే, సో ఒక డెల్టాకి నాకు ఎన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్లు వచ్చినాయి, 2 వచ్చినాయి అమ్మ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్లు. అదేంటి, అలా ఎందుకు వచ్చినాయి? అలా ఎందుకు వచ్చినాయి అంటే, ఈ రెండిట్లో ఒకటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనుకోండి, ఇంకోటి యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అవుతుందమ్మా, అంతే సింపుల్. ఇంకోటి యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఓకే, ఈ రెండిట్లో ఒకటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయితే ఇంకోటి ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. అర్థమేనమ్మా, ఒకటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయితే ఇంకోటి యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. చూడమ్మా, ఇప్పుడు లైటర్ ఇలా ఐ అనే యాంగిల్తో పడి సమ్ ఇక్కడ R1 అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ R2 అనే యాంగిల్తో పడి మళ్ళీ ఈ అనే యాంగిల్తో బయటకు వస్తుంది, అంతేనా. ఇప్పుడు ఇదే లైటర్ అయినా ఇలా రివర్స్ చేసాను అనుకోండి, సేమ్ పాత్ ఫాలో అయ్యి మళ్ళీ వెనక్కి వస్తుంది కదా, దాన్నే మనం ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీ అంటాం. అప్పుడు ఇదే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది, ఇదే యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అవుతుంది. ఈ లైట్ రేని ఇలా రివర్స్ చేసాం అనుకోండి అమ్మ, ఇది ఇక్కడ పడి R2 అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అయ్యి R1 అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయ్యి I అనే యాంగిల్తో బయటకు వస్తుంది. దాన్నే మనం ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీ అనుకున్నాం, ఒక వీడియోలో చెప్పుకున్నాం ఇది కూడా. ఓకే, దాన్ని మనం ఏమంటామో ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీ అంటాము, దాన్ని ఒక వీడియోలో చెప్పుకున్నాం. అదే అప్పుడు ఇదే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది, ఇదే యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 2 యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్లు ఉన్నాయి, కరెక్టే. ఒకటి ఇది, ఇంకోటి ఇది. సో దీన్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనుకుంటే దీన్ని యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటాం. ఓకే, ఇక్కడ రాసాము. ఓకేనా, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయితే ఇదేమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఓకే, ఒకవేళ ఇదే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయింది అనుకోండి, ఇదే యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అవుతుంది. అదే ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీ అన్నమాట. ఓకేనా, రైట్. ఓకే, బాగానే ఉంది, అది బాగానే ఉంది. మరి అయితే ఈ పాయింట్ దగ్గర ఏంటమ్మా పరిస్థితి?
ఈ పాయింట్ దగ్గర డెల్టా అనేది మినిమం, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది మినిమం. ఈ పాయింట్ దగ్గర యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఏంటమ్మా? మినిమం. ఇలా రాస్తాం, మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈ పాయింట్. అంతే, అంతకన్నా మినిమం లేదు కదా ఈ గ్రాఫ్లో. సో మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ దగ్గర డింగ్ 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 ఒకటే ఐ వాల్యూ ఉంది. అరే అదేంటది? మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ దగ్గర ఒకే ఒక ఐ వాల్యూ ఉంది. ఏంటమ్మది? ఎందుకు అలా ఉంది అంటే చూడండి, ఎందుకు అలా ఉంది అంటే మనం కొన్ని ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం ఒకటి చేసాం కదా, ఆ ఫస్ట్ ప్రాబ్లంలో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ వచ్చిందా? అది ఈ కేసే అమ్మ. ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఇవాళ చేసిన ఫస్ట్ ప్రాబ్లంలో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ వచ్చింది, అది ఇదే, ఈ కేసే. అర్థమైందమ్మా? ఈ కేసులోనే అలా వస్తుంది. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కనుక మినిమం అయితే, ఇఫ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ మినిమం, దెన్ ఏం రాయచ్చమ్మా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఈ. అంతా ఈ గ్రాఫ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అమ్మా. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కనుక మినిమం అయితే, ఇదిగోండి మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్, అప్పుడు మనకి ఒకే ఒక ఐ వాల్యూ ఉంది. దాని మీనింగ్ ఏంటమ్మా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఒకటే అని. వేరే ఎక్కడైనా కానీ రెండు వాల్యూస్ ఉంటాయి. ఒకటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయితే ఇంకోటి యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఒకటే వాల్యూ. ఓకే, సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మినిమం అయినప్పుడు, అంటే డెల్టా మినిమం అయినప్పుడు ఐ ఈక్వల్ టు ఈ వస్తుంది. ఓకే, సరే ఇప్పుడు మన ఒరిజినల్ ఫార్ములాస్కి వద్దాం. ఏంటా ఒరిజినల్ ఫార్ములాస్? ఐ కాదు, ఒరిజినల్ ఫార్ములాస్ ఏంటమ్మా? డెల్టా ఈక్వల్ టు ఐ ప్లస్ ఈ మైనస్ ఏ. డెల్టా ఈక్వల్ టు, ఓకే, డెల్టా కనుక మినిమం అయితే ఐ ప్లస్ ఈ అంటే మనం ఐ ప్లస్ ఐ అని రాయొచ్చు కదా, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి, మైనస్ ఏ. దీని నుంచి డెల్టా మినిమం ఈక్వల్ టు 2i మైనస్ ఏ. దీని నుంచి 2i ఈక్వల్ టు డెల్టా మినిమం ప్లస్ ఏ. దీని నుంచి 2i ఈక్వల్ టు డెల్టా మినిమం ప్లస్ ఏ. దీని నుంచి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ ఈక్వల్ టు డెల్టా మినిమం ప్లస్ ఏ బై 2. ఇక్కడ ఏ అంటే ఏంటమ్మా? యాంగిల్ ఆఫ్ ప్రిజం. ఏ అంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం ఇది. ఓకే, ఇంకో ఫార్ములా తెలుసు ఏంటది మనకి? ఏ ఈక్వల్ టు R1 ప్లస్ R2. చూడమ్మా, ఎప్పుడైతే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినాయో ఆటోమేటిక్ ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. ఓకే, సో డెల్టా మినిమం ఉన్న చోట R1 ఈక్వల్ టు R2. డెల్టా మినిమం అయితే ఏమవుతుందమ్మా? R1 ఈక్వల్ టు R2. దాన్నే నేను R అనుకుంటా, ప్రస్తుతానికి దాన్నే నేను R అనుకుంటా. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? R ప్లస్ R ఈక్వల్ టు 2R. అంటే R ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఏ బై 2. R ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? ఏ బై 2. ఐ బదులు ఏం రాయొచ్చు మనం? డెల్టా మినిమం ప్లస్ ఏ బై 2. R బదులు ఏం రాయొచ్చు? ఏ బై 2. ఐ బదులు డెల్టా మినిమం ప్లస్ ఏ బై 2. ఒక్కసారి పాజ్ చేసుకుని ఇది రాసేయండి, ఇది చెరిపేస్తాం. ఇప్పుడు నేను నెక్స్ట్ డెరివేషన్ చేయాలి మనం. ఓకే, ఇది చెరిపేస్తాం అప్పుడు నేను. సో ఒకసారి పాజ్ చేసుకుని రాసేయండి, సరేనా? సో 1 2 3 4 5 ఓకే, పాజ్ చేసి రాసుకున్నారు అనుకుంటున్నాను. సో చెరిపేస్తున్నామ్మా. చెరిపేసి ఇక్కడ డెరివేషన్ చేస్తున్నాం. ఏమొచ్చినాయేమో మనకు వాల్యూస్ ఏమొచ్చినాయి? R ఈక్వల్ టు ఏ బై 2 వచ్చింది. ఎప్పుడు? డెల్టా మినిమం అయినప్పుడు. ఓకే, డీవియేషన్ కనుక మినిమం అయితే R ఈక్వల్ టు ఏ బై 2 వచ్చింది. ఐ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? డెల్టా మినిమం ప్లస్ ఏ బై 2. ఐ ఈక్వల్ టు డెల్టా మినిమం ప్లస్ ఏ బై 2. అమ్మ ఇక్కడ R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు R ఎందుకు వచ్చిందో తెలుసు కదా. ఇక్కడ ఐ అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయితే R అనే యాంగిల్తో రిఫ్రాక్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ R అనే యాంగిల్తో ఇన్సిడెంట్ అయినప్పుడు మాత్రమే ఐ అనే యాంగిల్తో బయటకు వస్తుంది. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. ఎప్పుడు? డెల్టా మినిమం అయినప్పుడు, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ మినిమం అయినప్పుడు. అదే కండిషన్.
సో డెల్టా మినిమం అయినప్పుడు ఆర్ ఈక్వల్ టు ఏ బై టూ, ఐ ఈక్వల్ టు డెల్టా మినిమం ప్లస్ ఏ బై టూ. ఇప్పుడు ఒకసారి ఇక్కడ స్నెల్స్ లా అప్లై చేద్దాం. ఇది ఎయిర్, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుందాం. ఈ యాంగిల్ ఆర్ అనుకున్నాం కదా, ఇప్పుడు R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు ఆర్ అనుకున్నాం కదా. డెల్టా మినిమం అయినప్పుడు, డెల్టా మినిమం అయింది ఇక్కడ, ఇదేంటమ్మా డెల్టా మినిమం అయింది. డెల్టా మినిమం అయినప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ అవుతాయి. సో డెల్టా మినిమం అయినప్పుడు ఇలా రాసుకోవచ్చు కదా. సో ఈ యాంగిల్ ఐ అయితే ఈ యాంగిల్ ఆర్ అనుకుందాం. ఇప్పుడు స్నెల్స్లో అప్లై చేస్తున్నాం. అప్లై చేస్తుంటే ఏమవుతుంది చూడమ్మా. స్నెల్స్లో అప్లై చేస్తే ఫస్ట్ స్నెల్స్లో ఏంటి చెప్పండి అమ్మా. స్నెల్స్లో ఏంటి, μ1 sin i ఈక్వల్ టు μ2 sin r. ఇక్కడ μ1 అంటే ఎయిర్ కాబట్టి 1 పెడతా. సైన్ ఐ బదులు ఏం రాయాలి, ఇది. సో డెల్టా మినిమం ప్లస్ ఏ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు μ2 సైన్ ఆర్ బదులు ఏం రాయొచ్చు, ఏ బై 2. సైన్ ఆర్ బదులు ఏ బై 2, సైన్ ఏ బై 2. ఇక్కడ మ్యూ అంటే ఏంటమ్మా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. మ్యూ అంటే ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. సో దీని నుంచి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం ఫార్ములా ఏంటి, ఏంటమ్మా చూడండి. సైన్ ఇది తీసుకొచ్చేస్తున్నామ్మా, సైన్ డెల్టా మినిమం ప్లస్ ఏ బై 2 డివైడెడ్ బై సైన్ ఏ బై 2. డెల్టా మినిమం ప్లస్ ఏ బై 2 డివైడెడ్ బై సైన్ ఏ బై 2. సో ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అమ్మా ఓకే. ఇది ఎప్పుడు కేసు, ఇది బయట ఎయిర్ లోపల ఏదో మెటీరియల్, మ్యూ అనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో మెటీరియల్ ఉన్నప్పుడు. అలా కాకుండా బయట వేరే మీడియం ఉందనుకుందాం μ1, లోపల వేరే మీడియం μ2 ఉందనుకుందాం. అప్పుడు ఇదే ఫార్ములా ఎలా రాసుకోవచ్చు అంటే μ2 బై μ1 ఈజ్ ఈక్వల్ టు సేమ్ మళ్ళీ ఇదే ఫార్ములా, సైన్ డెల్టా మినిమం ప్లస్ ఏ బై 2 డివైడెడ్ బై సైన్ ఏ బై 2. ఎప్పుడు ఇది బయట రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 నుండి లోపల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 కనుక ఉంటే μ2 బై μ1 అని చెప్పి ఆ ఫార్ములా రాయొచ్చు. అర్థమైందా? సో ఇదమ్మా టోటల్ కాన్సెప్ట్ ప్రిజమ్స్ గురించి. జస్ట్ సింగిల్ ప్రిజం గురించి టోటల్ కాన్సెప్ట్ మొత్తం చెప్పాము మ్యాక్సిమం. అయితే ఇంకా చెప్పుకోవాల్సి ఉంది. ఓకే, ప్రిజమ్స్ గురించి ఇంకా చెప్పుకోవాల్సింది ఉందమ్మా. అయితే 90% మనం కవర్ చేస్తాం, ఇంకొక 10% కవర్ చేయాలి. ఆ 10%లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉందమ్మా. అదే డిస్పర్షన్కి సంబంధించి. ఓకే, ప్రిజంలోంచి వైట్ లైట్ వెళ్ళినప్పుడు ఇది 7 కలర్స్లో డివైడ్ అవుతుంది, దాన్నే డిస్పర్షన్ అంటాం. దాని నుంచే రెయిన్బో ఎలా ఫామ్ అవుతుందో చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. రెయిన్బో ఎలా ఫామ్ అవుతుందో చెప్తా. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అనేది 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లెసన్లో ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్ ఒకటి, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఒకటి, ఎఫ్ ఈక్వల్ టు R/2 అనే క్వశ్చన్ ఒకటి, ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న. సో అటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో నెక్స్ట్ వీడియోలో చెప్తా. దాంట్లో ప్రిజంకి సంబంధించి ఇంకొన్ని కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేస్తాము. మ్యాక్సిమం కాన్సెప్ట్స్ ఇక్కడ డిస్కస్ చేశాను మ్యాక్సిమం. అయితే ప్రాబ్లమ్స్ కొన్ని చేయలేదు, మంచి ప్రాబ్లమ్స్ చేసాం, చేసినంత వరకు మంచి ప్రాబ్లమ్స్ చేసాం మీ కాన్సెప్ట్ క్లియర్ అవడానికి. ఓకే, అయితే ఇంకా చేయాల్సి ఉంది ప్రిజం మీద. సో పార్ట్ 2లో చూద్దాం. అది ఇప్పుడు పార్ట్ 1 చేసాం, నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం. ఓకే అమ్మా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ క్రియేట్ చేశామా, ఏంటది ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది. ఇంకా అంతేకాకుండా ఫేస్బుక్లో కూడా పేజెస్ క్రియేట్ చేశాను, ఒక పేజ్ క్రియేట్ చేశా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అనే. సో అక్కడ కూడా ఫాలో అవ్వండి. అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా నేను చెప్పదలుచుకుంటే అక్కడ చెప్తూ ఉంటాను. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.